సో ఈ పాట వినే వరకు నాకు తెలీదు నిజంగా ఇంత ఫేమస్ మనుషుల వెనకాల పాయ ఉంది అని. సో ఈ పాట విన్న తర్వాత నాన్ వెజిటేరియన్స్ వెళ్లి పాయ తిని ఆనందిస్తున్నారు. వెజిటేరియన్స్ పాట విని ఆనందిస్తున్నారు. నాగేంద్ర కుమార్ గారు అంతే కదా! సో ఇప్పటివరకు నాకు బండ్ల గణేష్ గారు బండ గుద్ది స్పీచ్‌లు మాట్లాడతారు అలా అనుకున్నాను. కానీ బండ్లు పగిలేలా డాన్స్ కూడా చేస్తారని ఇప్పుడే అర్థమైంది. క్రేజీ సూపర్బ్‌గా ఉండిందనమాట ఈ పాటైతే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ చిత్రానికి సంబంధించి కొంతమంది సాంప్రదాయనుల్ని, సుప్పునీల్ని, శుద్ధ పూసల్ని మనం పిలుద్దాం. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనం ఉంటూనే ఉంటాం కదా! అలా డెఫినెట్‌గా. సో ముందుగా నేను ఎవరిని పిలుస్తున్నారంటే ఎడిటర్ బాలు మనోజ్ గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఆయన ఉన్నారా ఇక్కడ? రిత్విక్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము డిఓపి. అలాగే మిథిల్ గారు రైటర్ వారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. మేము ముగ్గురిని పిలుస్తున్నాము. దీంట్లో సాంప్రదాయని ఎవరు, సొప్పుని ఎవరు, శుద్ధ పూజని ఎవరు మీరే డిసైడ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే ఎవరు మాట్లాడుతున్నారు? ఆయనేనా సాంప్రదాయని? ముగ్గురు ఎలాగో మాట్లాడాలి. రండి. ఈ ప్లస్ గుర్తుంది అక్కడికి రావాలి. ఈయన శుద్ధ పూసనా? ఈయన శుద్ధ పూస. ఓకే. ఇక్కడ నుంచి రివర్స్‌లో వస్తున్నాం మనం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా పేరు మిథిల్. నేను ఈ సినిమాకి రైటర్గా పనిచేశాను. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం. సో పిలవగానే విచ్చేసిన మీడియా వాళ్ళకి, పిలవకుండానే వచ్చేసిన ఫ్రెండ్స్కి, అడగగానే అవకాశం ఇచ్చిన శివాజీ గారికి, వెనకుండి నడిపించిన సాయి కృష్ణ గారికి, నితిన్ గారికి, ఈటీవీ వాళ్ళకి, మా అందరినీ సపోర్ట్ చేయడానికి వచ్చిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి చాలా థ్యాంక్స్ అండి. సో అనిల్ సార్, మిమ్మల్ని ఎప్పుడు చూసినా మీ వెనక ఒక ఆరా కనిపిస్తుంది ఎప్పుడు నాకు. అదే ఆరా మాకు ఈ సినిమాకి కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. బా ఆగకుండా మాట్లాడిన మీకు కూడా కృతజ్ఞతలండి. సూపర్‌గా ఉంది అసలు ప్రాస అద్భుతంగా. సో యాహ్! నెక్స్ట్ ఆయన ఎవరండి? ఈయన శుద్ధ పూసని ఆయన? 3 ఉంటాయండి అందరిలో. అందరిలో 3 ఉంటాయా? ఓకే. హలో అండి. థ్యాంక్ యూ అందరికీ ఫర్ కమింగ్ మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి. థ్యాంక్ యూ అనిల్ సార్ ఫర్ గివింగ్ అస్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ సిన్స్ మీరు కూడా అన్ని హిట్స్ డైరెక్టర్ కాబట్టి ఐ హోప్ ఆర్ మూవీ ఆల్సో గెట్స్ సమ్ ఆఫ్ యువర్ ఎనర్జీ. సో ఫస్ట్లీ I want to thank Shivaji Garu for making me a part of this project. I'll always be grateful to you, sir, for giving me my debut in Telugu. And ETV Win, thank you for ee project ni munduku తీసుకురావడానికి, because it's a very nice script, definitely an amazing script. So thank you for supporting and bringing this script forward. And we're very happy that ఈటీవీ విన్ ప్లాట్ఫామ్లో ఇంత మంచి సినిమా రాబోతుంది. సో దట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్. ఆఫ్టర్ దాట్ ఐ హ్యావ్ టు డెఫినెట్లీ థ్యాంక్ సుధీర్, మై బ్రదర్. సుధీర్, you will always be my first director, and I will, whenever you need me, I'll always be there. And definitely Sudhir, మీరందరూ పేరు వింటారు, బికాజ్ హీ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ డైరెక్టర్ వన్ డే. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. సో మీరందరూ సినిమా చూసాక యూ విల్ నో వై ఐఎమ్ సేయింగ్ దిస్. ఆఫ్టర్ దట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్, బికాజ్ డిఓపి ఈజ్ నథింగ్ విదౌట్ హిస్ టీమ్. సో మై అమేజింగ్ టీమ్, మాధవ్, సాయి, సమిత్, చింటూ, థ్యాంక్ యూ సో మచ్. యూ గైజ్ కిల్డ్ ఇట్. When you see the movie, you'll know visuals chala baga vachinai. So DOP is nothing without his team. So thank you to my team and the crew. You know, there are so many crew members who work so hard manaki kanpinchinollu. So light officers gani, like camera assistants gani, even dolly people. So thank you to all of them for supporting me in my first film. And lastly, I want to thank my parents, Amma, Papa. Thank you so much for believing in me. I'm standing here because of you guys. So thank you so much. And inka bahut cheyanu, trailer chusaka you guys will know how proud we are of this project. So thank you so much. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఎడిటర్ బాలు గారు మాట్లాడతారు. మా సాంప్రదాయని అండ్ సుబ్బిని శుద్ధపూసని ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ అండి.
అండ్ మా ట్రైలర్కి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పుడు లాంచ్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అనిల్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ మా చిరంజీవి గారికి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన అనిల్ రావుపూడి గారికి మా చిరంజీవి ఫ్యాన్స్ అందరి తరఫున చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమా నా కెరియర్లో చాలా ఒక స్పెషల్ ప్లేస్లో ఉంటుంది. చాలా కారణాలు ఉన్నాయి. కైండ్ ఆఫ్ సుధీర్ గురించి మాట్లాడుకుంటే, నేను సుధీర్ ఎవరికి తన అసిస్టెంట్ డైరెక్టర్గా, నేను అసిస్టెంట్ ఎడిటర్గా చేసాం. ఇప్పుడు ఈ సినిమాకి తను డైరెక్టర్గా, నేను ఎడిటర్గా చేయటం ఈ జర్నీ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా శివాజీ గారికి 90s అండ్ కోట్తో ఆయన ఒక మార్క్ సెట్ చేశారు. ఆ క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి మీ అందరికీ. అలా ఈ సినిమాతో శ్రీరామ్గా మీ మనసుల్లో చోటు తెచ్చుకుంటారని నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ మీకు ట్రైలర్ నచ్చుతుంది, అలాగే ఈ సినిమా కూడా నచ్చుతుందని నమ్ముతున్నాం. అండ్ మా ఈటీవీ టీం సాయి కృష్ణ గారు, నితిన్ గారితో ఎడిట్ టైంలో పనిచేసి కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా పాజిటివ్ వైబ్ ఉండేది కూడా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్స్లో లాంగ్ స్పీచ్ ఇచ్చింది మీరే అనమాట. ఒక్క నిమిషం ఆగండి, మీరు స్టేజ్ మీద ఉండండి. మీరు ఎప్పుడు వెనకాలే ఉంటారు కదా, అంటే బేసిక్ ఎడిటర్స్ ఎప్పుడు ఎడిట్ చేసేస్తూ ఉంటారు స్పీచ్, అందుకని అన్నాను నేను. సేమ్ డౌట్ వచ్చిందా మీకు కూడా? కరెక్ట్గానే చెప్పాను అయితే, నేను ఎప్పుడు కరెక్ట్గానే చెప్తాను. సో మీరు ఎప్పుడు కెమెరా వెనకాల ఉంటారు కదా, సో కెమెరా ముందు మన పాయా సాంగ్ చాలా వైరల్ అయింది, మీకు తెలుసు కదా. ఇంకొంచెం వైరల్ చేద్దాం అనుకుంటున్నాం మీ స్టెప్తో. ఓకే, ఏది ఎప్పుడు వీళ్ళు ఎడిటింగ్ బండ్ల గణేష్ గారు ఎలా చేశారో కరెక్ట్గా అలా చేయి, రోహన్లా చేయకు. క్యారెక్టర్ నా పేరే తన పేరండి సినిమాలో, తను చేస్తే నేను చేసినట్టే. ఆహా, ఇలా వచ్చారా? ఒక పని చేద్దాం రోహన్, మన వల్ల కాదు వీళ్ళల్లో మనం తీయలేం, సుప్పిని తీయలేం. మనం నెక్స్ట్ వాళ్ళని పిలిచిన తర్వాత ట్రై చేద్దాం. థ్యాంక్ యూ అండి. మీలో డాన్సర్ లేరన్న విషయం నాకు బాగా అర్థమైంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా ఐ రిక్వెస్ట్ బబ్లు, నాకు బబ్లు అనగానే పారిపోతున్నది ఎవరేంటి గుర్తొచ్చింది సడన్గా. సో చిత్రం శ్రీను గారు కూడా ఇక్కడే ఉన్నారు. చిత్రం శ్రీను గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే పమ్మి సాయి గారిని కూడా వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సాయి గారు వారు ఉంటే వేదిక మీద రాస్తుందిగా. ఫస్ట్ ఎవరు మాట్లాడినా పర్లేదు. అందరికీ నమస్కారం అండి. అనిల్ అన్న, కంగ్రాచులేషన్స్. అన్నయ్యతో కలిసి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. మామూలుగా మాట్లాడాలంటేనే భయం నాకు, అందులో ఇలాంటి ఫంక్షన్లో మళ్ళీ శివాజీ గారి సినిమా ఇది, ఏం మాట్లాడాలన్నా కొంచెం సరే. ఈ సినిమాలో నాది అంటే 3-4 సీన్లే, కానీ సినిమాకి చాలా ఇంపార్టెంట్ అవసరమైన క్యారెక్టర్ అది. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు అన్నయ్య సుధీర్ గారు, థ్యాంక్ యూ. సో అలాగే ఈ సినిమా 12వ తారీఖు నుంచి ఈటీవీ విన్లో ప్రీమియర్స్. సో మీ అందరు చూడండి, ఈ టీం అందరిని బ్లెస్ చేయండి. అలాగే లయ గారు, శివాజీ గారు కాంబినేషన్ సినిమాలన్నీ హిట్టే, ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బబ్లు గారు, నవ్ యువర్ టర్న్. అందరికీ నమస్కారం. శివాజన్న నమస్తే, అనిల్ గారు నమస్తే, లయ గారు నమస్తే, అందరూ ఇక్కడ ఉన్న అందరికీ నమస్తే. చెప్పాల్సిందంతా సీనంకులు చెప్పేశాడు కదా, ఇంక నేనేం చెప్పగలుగుతాను. బట్ అనిల్ గారు కంగ్రాచులేషన్స్. శివాజన్న ఖచ్చితంగా కొడతాం, సాంగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసా, పప్పుల్లో ఊపేస్తున్నాం, ఒక రేంజ్లో వెళ్తుంది. ఆల్ ద బెస్ట్ టీం అందరికీ. ఈ సినిమాలో నేను క్యారెక్టర్ చేయలేదు, అన్న నన్ను గుర్తుపెట్టుకొని ఎక్కడైనా ఇరికించాలని చెప్పి నన్ను ఈ సాంగ్లో ఇరికించారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బబ్లు గారు. కమల్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. మీరిద్దరు వేదిక మీదే ఉండాలి అండి ఆయన స్పీచ్ అయ్యేంత వరకు. దాని తర్వాత మీకు ఆల్రెడీ ముందే హింట్ ఇస్తున్నాను, పాయా సాంగ్ చేయాల్సిందే, మీలోంచి డాన్సర్ బయటకు ఆయా అనాల్సిందే. సో యా, కమల్ గారు. SSS ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన మీడియా మిత్రులతో పాటు అందరికీ పేరు పేరున స్వాగతం. ముఖ్యంగా ద హిట్ మెషిన్ డైరెక్టర్, కంటిన్యూస్ హిట్స్ ఇస్తున్న అనిల్ గారు, యూ డోంట్ రియలైజ్ హౌ మచ్ వాల్యూ
అంటే ఒక 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 మాటల్లో వివరించలేనంత గొప్ప వాల్యూ తీసుకొచ్చారు మీ ప్రెజెన్స్తో టీజర్లో కానీ ట్రైలర్ లాంచ్లో కానీ. థ్యాంక్స్ ఎ మిలియన్ సార్. ద మోస్ట్ లవ్డ్ పెయిర్ శివాజీ లయ నటించిన ఆ రోజుల్లో నుంచి టాటా బిర్లా మధ్యలో లైలా కానివ్వండి, అదరిందయ్య చంద్రం కానివ్వండి, మిస్సమ్మ కానివ్వండి, ఇప్పుడు 4వ సినిమాగా త్రిపుల్ కూడా హిట్ అవ్వడము తథ్యం. యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్ పెయిర్ వన్స్ అగైన్ ఫ్రమ్ February 12th ఈటీవీ విన్. ఇంకా సాయి గారికి ఒక విషయం చెప్పాలి. సాయి గారు, ఈటీవీ విన్ ఖాతాలో మీరు ఆల్రెడీ 7 హిట్లు వేసుకున్నారు. ఇది 8వ హిట్గా షూర్గా అవుతుందని వి ఆల్ స్ట్రాంగ్లీ బిలీవ్ అబౌట్ దిస్ సార్. అండ్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేసిన మా సుధీర్ గారు చాలా బాగా చేశారు. అలాగే కెమెరామ్యాన్ రిత్విక్ గారికి కూడా అమేజింగ్ విజువల్స్, గ్రేట్ జాబ్ డన్. అండ్ ఈ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన నా మోస్ట్ డియరెస్ట్ ఫ్రెండ్ శివాజీకి థ్యాంక్స్ ఎ మిలియన్. అండ్ లయ గారు, మీరు ఎన్నో సినిమాలు చేశారు, ఈ సినిమా ఒక 2-3 టైమ్స్ చూసాము కాబట్టి చెప్తున్నా. ఈ సినిమా తర్వాత మీకు ప్రత్యేకంగా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని క్యారెక్టర్స్ రాయబడతాయి. దట్స్ హౌ రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ యూ హెవ్ గివెన్ యాజ్ ఉత్తరా. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ అందరూ ఈటీవీ విన్లో February 12th నుంచి చూడండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నా స్పీచ్ ఆయా ఓకే, రేపటి వరకు ప్లే చేసేలా ఉన్నారు వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది అలా ఉంటే కొంతమంది ఇలా ఉన్నారు, ఏం చేయలేం. థ్యాంక్ యూ సో మచ్. కానీ మీ ఓన్ వర్షన్ చేశారండి మీ ఇద్దరు. యా యా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కమల్ గారు, చిత్రం సీను గారు, బబ్లు గారు, వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ నా సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా వేదిక మీదకి ఎవరిని పిలుద్దాము అంటే రోహన్, నువ్వు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. కమాన్. సో ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేది మనం ఆల్రెడీ #90s ద్వారా చూసాము. దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ మంచి కంటెంట్తో దూసుకెళ్తున్న రోహన్ రాయ్. ఎస్, అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన మీడియా వాళ్ళకి, ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు నేను వర్క్ చేసిన ప్రతి ఒక్క కోస్టార్ ఐఎమ్ బ్లెస్డ్ టు షేర్ స్క్రీన్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ. అనిల్ రావుపూడి గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్. మీ హిట్ స్ట్రీక్ హ్యాండ్తో మా మొత్తం టీంని బ్లెస్ చేసి ఈటీవీ హిట్ స్ట్రీక్ని కూడా మెయింటైన్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ ఐఎమ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ టు వర్క్ విత్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ అండ్ గ్రేసింగ్ దిస్. నేను సాయి అన్నతో ఇంకా శివాజీ గారితోనే స్టార్ట్ చేస్తా. బికాజ్ సాయి అన్న, శివాజీ గారు, దిస్ ఇస్ సెకండ్ టైమ్ కొలాబరేటింగ్ విత్ యూ టూ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ కొలాబరేటింగ్ విత్ యూ టూ. బికాజ్ నన్ను వితౌట్ ఎనీ సెకండ్ థాట్స్ ఈ సినిమాలో క్యాస్ట్ చేశారు. ఐ మీన్ వేరే వాళ్ళకి ఆలోచన ఉంటుంది, ఎందుకంటే సెకండ్ టైం కదా, మళ్ళీ బోరింగ్ అనే అది ఇది అని. కానీ వితౌట్ దోస్ థాట్స్ నన్ను ఈ సినిమాలో క్యాస్ట్ చేశారంట. థ్యాంక్ యూ సాయి అన్న, థ్యాంక్ యూ సో మచ్. చెప్తా అన్న, థ్యాంక్ యూ రియలీ థ్యాంక్ యూ ఫర్ కాస్టింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. నాకు ఎలా చేయాలో పర్ఫెక్ట్గా చెప్పావు. మిథిల్ అనే క్యారెక్టర్ ఎలా సైకోలా ఉంటాడో చెప్పావు. థ్యాంక్ యూ. ఆలీ గారితో నేను చిన్నప్పుడు నాకు సరిగ్గా నా మాటలు రానప్పుడు ఆలీ గారితో నేను డ్రామా జీనియస్ అనే షో చేశా. ఫ్రమ్ దేర్ టు హియర్ సార్, యువర్ సచ్ ఎ గుడ్ యాక్టర్. థ్యాంక్ యూ. ఐఎమ్ బ్లెస్డ్ టు వర్క్ విత్ యూ. థ్యాంక్ యూ సార్. శివాజీ గారు సార్, ఐ లవ్ యూ. బికాస్ శివాజీ గారు ఈజ్ సో మోటివేటింగ్ మీ. చెప్పాలంటే సార్, 90s తర్వాత నేను కొత్త యాంగిల్ చూశాను శివాజీలో. మీరు 90sలో నాకు ఒక కో స్టార్ మాత్రం, ఇందులో మీరు ప్రొడ్యూసర్ సార్కి హెల్ప్ చేస్తున్న ఒక డైరెక్టర్ లాగా, ఇంకా యువర్ యాన్ యాక్టర్ టూ. సో మీరు ఒక మల్టీ టాస్కింగ్ చేశారు సార్ ఈ ఫిలింలో. థ్యాంక్ యూ సార్. మళ్ళీ లయ గారితో మీరు ఇది ఒక పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నా. ఇంకా మీ విన్ బకెట్లో ఆఫ్టర్ 90s, దండోరా, కోట్, ఇది ఒక సినిమా యాడ్ అవుతుందని కోరుకుంటున్నా మీ విన్ బకెట్లో. థ్యాంక్ యూ. అండ్ లయ గారు, ఐ లవ్ హర్ లైక్ హర్ పీస్ఫుల్ వైబ్. షీ ఈజ్ ఆల్సో మిస్షీవియస్ విత్ మీ, అలాంగ్ విత్ మీ. నేనేం కొంట పనులు చేస్తుంటే తను కూడా అలానే నాతో నాటీగా ఉంటారు. థ్యాంక్ యూ మ్యామ్. ఐ ఆల్వేస్ లైక్ యువర్ వైబ్ వెన్ యూఆర్ అరౌండ్ మీ. థ్యాంక్ యూ. అండ్ Feb 12th మా క్యూట్ క్రిమినల్ ఫ్యామిలీ రాబోతుంది. మీ యాజ్ మిథిల్, ఆ సైకో మిథిల్ త్వరలో కలుసుకోబోతున్నాం.
థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, సీ యూ ఇన్ ఈటీవీ విన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రోహన్, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి విన్లోనే పెరిగిపోయేలా ఉన్నాడు మొత్తానికి. #90s చూస్తే ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అనమాట. సక్సెస్ కూడా అదే రేంజ్లో పెరుగుతూ ఉంది. అండ్ నా ఐ రిక్వెస్ట్ ధనరాజ్ గారు ప్లీజ్ మిమ్మల్ని వేదిక మీద రావాల్సిందిగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. మీరు ఇప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చారు కాబట్టి మీకు ఒకటి తెలియని విషయం ఏంటంటే, స్పీచ్ తర్వాత మేము ఒక పాట ప్లే చేస్తాం, దానికి మీరు స్టెప్ వేసి వెళ్ళాలి. అది మా ఆచారం ఇవాళ ఈ స్టేజ్ మీద. యా, అందరికీ నమస్కారం. చాలా రోజులు అయింది ప్రెస్ని చూసి. ముందుగా అనిల్ రాపూడి గారికి, ఆలి అన్న, శివాజీ అన్న, థ్యాంక్ యూ. సుధీర్, దయా గారు, ఇంకా పేరు చెప్పుకుంటూ పోతే ఎందుకు లేట్గా వచ్చి ఇన్ని పేర్లు చెప్తున్నా అంటారు కాబట్టి అన్ని పేర్లు చెప్పకుండా సినిమా పేరు చెప్తాను. సాంప్రదాయని, సుబ్బిని, శుద్ధపూసని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సుధీర్. నన్ను ఇంకొక కొత్త యాంగిల్లో నువ్వు చూసినట్టు నేను కూడా అనుకుంటాను, ఎవరో వస్తారు మనల్ని ఇంకో యాంగిల్లో కూడా చూస్తారనుకుంటే, కొంతమందిలాగా నువ్వు కూడా ఇలా ఇది కూడా నువ్వు చేయగలవు నన్ను అనుకొని శివాజీ అన్నకి చెప్పడం, అలాగే ఈటీవీ విన్నోళ్ళు కూడా ఓకే అని సాయి గారు కానీ వీళ్ళకి చెప్పడం నాకు హ్యాపీ. చాలా కష్టపడ్డారన్న మీరు శివాజీ అన్న. ఇది ఇన్ని రోజులు ఇంకా దీన్ని ఇలాగే పట్టుకొని దానికి ఊపిరి వెళ్ళిపోకుండా మీరు కాపాడుకుంటూ వచ్చారంటే డెఫినెట్గా ఈ సినిమా మాకు తెలుసు, రేపు రిలీజ్ అయ్యి నాకు అందరికి తెలుస్తుంది. మీ కష్టానికి, సుధీర్కి, మీ ఇద్దరి కోసం ఈ సినిమా చాలా 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 విన్లోనే ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నానన్న. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అనిల్ అన్న, మీది ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్ క్యూట్ మూమెంట్స్ మీ సినిమాలో ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఇందులో ఉంటాయి. డెఫినెట్గా నేను కొన్ని సీన్లు డబ్బింగ్ చెప్పేటప్పుడు చూశాను, బాగా నవ్వుకున్నాను. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని, ఈటీవీ విన్లోనే ఇది బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే స్వార్థం ఏంటంటే ఈ సినిమా విన్లో రిలీజ్ అయినాక ఓన్లీ కామెడీ క్యారెక్టర్లే కాకుండా ఇలాంటి క్యారెక్టర్ కూడా నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో అయితే ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించబోతున్నారని అర్థమైంది మీ స్పీచ్ ద్వారా. సో ఇప్పుడు కొత్త క్యారెక్టరైజేషన్, నేను ఇలాగే ఉంటాను. కరెక్ట్. సో 12th ఫిబ్రవరి మీరు ఇలానే ఉంటారు. ఓకే. సో లుక్ వైజ్ అంటున్నానండి నేను. లుక్ కూడా అలాగే ఉంటుంది. అలాగే ఉంటుందా? మ్మ్. ఓకే, కూల్. అయితే సో మరి ఇప్పుడు మీరు డాన్స్ చేయాలి. అదేంటండి అదంతే. అది ఆ షో? ఇప్పుడు మా ఇన్ హౌస్ కొరియోగ్రాఫర్ ఉన్నాడు మాతో పాటు. ఎవరు? సో ఇంకెవరు? రోహన్ రాయ్. ఏది దానానా? మాకు అక్కడ జడ్జిలు కూడా ఉన్నారు, మల్టీ టాస్కర్స్. ఎస్. దీని ద్వారా మీకు ఎన్ని మార్కులు వస్తాయని లాస్ట్ లో. నా ఇన్స్పిరేషన్ అనిల్ అన్న, అన్ని చేయాలి, ఆల్రౌండర్గా ఒకటే కాదంటారు కాబట్టి నేను అన్ని చేస్తున్నాను. అందుకనే మీతో ఆయన ఇప్పుడు- ముందే నాకు పెట్టారు. అందుకనే ఆయన ముందైతేనే కరెక్ట్. రెడీ. ఇంకా మనం లాగ్ చెయ్యొద్దు, దీన్ని లాగొద్దు. వెయ్యండి సౌండ్, చెయ్యండి. సుప్పిని శుద్ధపూసని ట్రైలర్ లాంచ్. ప్లే ద ట్రైలర్ ఆన్ ద స్క్రీన్. అనగనగా ఒక పంచాయతీ సెక్రటరీ, పేరు శ్రీరామ్. ఒక్కడ ఒప్పుకోపోయిన సంతకం పెట్టినా. నీతి నిజాయితీ అని నాకు బాగా కావాల్సిన వాళ్ళే. భర్తకు తగ్గ భార్య ఉత్తరం. వామ్మో, మామూలుగా లేదు. ఇలాంటి ఫ్యామిలీని మనం ఎక్కడా చూసుండం, కానీ ఈటీవీ విన్లో 12th ఫిబ్రవరిన చూడబోతున్నాం అనమాట. శ్రీరామ్ గారు, ఆ క్యారెక్టర్కి వచ్చిన కష్టం పగొడుకు కూడా రాకూడదు. లయ గారు, అది మీరేనా? ఇప్పటి వరకు చాలా సాఫ్ట్గా చూసాం, కానీ వేరొక యాంగిల్లో చూడబోతున్నాం అనమాట లయ గారిని. అండ్ ఇక ఏంటది ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా రోహన్? బట్ ఏదేమైనా అక్కడ శ్రీరామ్ గారు పడే ఇబ్బందుల వల్ల మనకి చాలా ఫన్ వస్తుందని మనకు అర్థమైపోతుంది అనమాట. సో విన్లో మనం హ్యాపీగా 12th ఫిబ్రవరిన సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము. అండ్ మళ్ళొక్కసారి విన్ అవ్వడానికి వచ్చేస్తున్నారని అర్థమైంది ట్రైలర్ చూస్తే. సో ఇప్పుడు అందరినీ కాదు, కొందరిని వేదిక మీదకి పిలుద్దాం. అందులో ఒకరు అలీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ఆల్వేస్ అమేజింగ్ రోల్స్తో సూపర్ ఫెంటాస్టిక్గా మనందరినీ పలకరించే అలీ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అలీ గారు. పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులకి, ఇక్కడికి వచ్చిన టాప్ డైరెక్టర్ అనిల్ రాపూడి గారికి, అలాగే నిర్మాత హీరో శివాజీ గారికి, అలాగే మా డైరెక్టర్ సుధీర్ గారికి, అలాగే నా తోటి నటీనటులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. అలాగే బాస్ అనే సినిమాకి రైటర్గా పనిచేసి బిగ్ బాస్ని డైరెక్షన్ చేసిన
అనిల్ రావుపూడి గారు ఈరోజు గెస్ట్గా రావటం చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే కానీ ఒంగోలు జిల్లాలో ఏదో ఉందండి పవర్. అది చెప్తారు కదా, ఒంగోలు గిత్త ఫ్లాంతర్ కదరని శీతల్లో కరగజ్జం. మంగోలియన్స్ లాగా ఒంగోలియన్స్ శివాజీ చెప్తానండి. నిజంగానే ఆ ఒంగోలు గిత్తకి ఎంత క్రేజ్ ఉందో నిజంగా చెప్తాను. ఎందుకంటే అప్పట్లో టి కృష్ణ గారు, మాధవ రంగారావు గారు, మంచి మ్యూజిక్ డైరెక్టర్ వందే మాత్రం శ్రీనివాస్ గారు, అలాగే గోపీచంద్ గారు, బి గోపాల్ గారు, ఇప్పుడు అనిల్ రావుపూడి గారు, శివాజీ గారు, ఇంకా ఎంతమంది తయారవుతున్నారో అక్కడ. నాకు బాగా ఫుడ్డే. కానీ కలమ్మ తల్లి ఏ జిల్లా అని కాదు, ఏ ప్రాంతం అని కాదు, ఏ క్యాస్ట్ అని కాదు. కలమ్మ తల్లి అందరినీ స్వాగతిస్తుంది, ఆశీర్వదిస్తుంది. ఎవరి దగ్గర టాలెంట్ ఉంటుందో వాళ్ళే ఇండస్ట్రీలో ఎదుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ ఎక్కడి నుంచి వచ్చాడు అనేది తన లైఫ్ నేను చూశాను. ఈ రోజున తను పక్కన యాక్ట్ చేస్తూ అన్న ఒక చిన్న షార్ట్ ఏమని చెప్పరా, మా ఊళ్ళో చూపించుకుంటాను అని చెప్పేవాడు. అట్లాంటి శివాజీ నిర్మాతగా నేను యాక్ట్ చేయటం, నాకు చెక్ ఇవ్వటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. శివాజీ ఎక్కడి నుంచి వచ్చావు అనేది మర్చిపోవు నువ్వు, నాకు తెలుసు. అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు, ఇలాగే ఉండు. ఆల్ ది బెస్ట్. సో ఎందుకంటే తనతో పాటు చాలామంది ట్రావెల్ అవుతుంటారు ఆఫీస్లో, ఎప్పుడు నిరంతరం ఫుడ్ పెడుతూనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నాడు మన చిత్రం సీను. ఎస్. సో అందరినీ నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ పిలిచి వేషాలు ఇస్తుంటాడు. వాళ్ళకి తనకు తోచింది అంటే మరీ వాళ్ళు అనుకున్న అమౌంట్ ఇవ్వకపోయినా ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేస్తాడు. దట్ ఈస్ గ్రేట్ థింగ్. అండ్ సుధీర్ విషయంలో చెప్పాలంటే ఫస్ట్ టైం డెబ్యూ ఫిలిం. అండ్ ఆల్ ది బెస్ట్ సుధీర్. ఎందుకంటే నేను చాలామంది ఆల్మోస్ట్ నేను యాక్ట్ చేసిన సినిమాలు ఫిగర్ నేను చెప్పుకోను, కానీ చాలామంది డైరెక్టర్లను చూసా. ఆల్మోస్ట్ ఇంకో 2 years పోతే ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది. 1978లో ఎంటర్ అయ్యాను. 78లో ఎంటర్ అయ్యాను ఇండస్ట్రీకి. అదే వీడిని చూస్తుంటే, రోహన్ని చూస్తుంటే నా చిన్నతనం గుర్తుకు వస్తుంటుంది. డ్రామా జూనియర్స్ ఆల్మోస్ట్ ఒక 6 or 7 నీకు 6 years ఉంటాయా, 5 1 year ఎక్స్ట్రా చెప్పా, సారీ ఏమనుకోకు. 5 years. వీడికి సెకండ్ ప్రైజ్ వచ్చింది రాత్రి 1 గంటకి. నాకొద్దు, నాకు అదే కావాలి ఫస్ట్ ప్రైజ్ అనుకొని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వాళ్ళమ్మ ఎవరే 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 అని. వాళ్ళ అమ్మ మీ అమ్మగారు వచ్చారా, ఏమో ఎక్కడున్నారు, మీకు గుర్తుందా, అరే రే అలా తీసుకోకూడదురా అని చెప్తే ఈడు రాత్రి 1 గంటకి నేను కప్పు నన్ను తీసుకొని స్టూడియోబెట్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ అని లాక్కొచ్చి అది కాదని చెప్పి ఆడికి ఒక స్వీట్ బాక్స్ ఇచ్చి మళ్ళీ ఒక చాక్లెట్ బాక్స్ ఇచ్చి సెకండ్ ప్రైజ్ ఇచ్చారు. కానీ అప్పుడే అనుకున్నా ఆడు నిజంగా చాలా పెద్ద యాక్టర్ అవుతాడని ఎందుకో నాకు అనిపించింది. మరి ఈ రోజున 90s సినిమా, ఎస్, అందులోనే ఫాదరు చనిపోయాడు అనుకొని సంప్రదాయని సూతిని సుతపో అని వస్తుంటే ఇది భలే ఉంది అనుకున్నా. కట్ చేస్తే అదే టైటిల్ తోటి ఈ రోజున శివాజీ నిర్మాతగా ఈటీవీ విన్నోళ్ళు ఆశీర్వాదంతో ఆ సినిమా తీస్తాడని అనుకోలేదు. అండ్ లయ, సో స్వయంవరం, సో ఫస్ట్ తనతో మేము జర్నీ చేసాం. కానీ ఈ రోజున మళ్ళీ తనకి చక్కగా పెళ్ళయి అమెరికా వెళ్ళి 2 పిల్లలు. మీ అమ్మాయి కూడా త్వరలోనే హీరోయిన్గా చూస్తామేమో అనుకుంటున్నాం. అండ్ నువ్వే హీరోయిన్గా ఉన్నావు, మీ అమ్మాయి కూడా హీరోయిన్. అదేంటో. కానీ మీకు ఏం తింటారు, మీరు ఏమన్నా తినేది ఏమైనా ఉందా అంటే నన్ను కూడా చాలామంది అడుగుతారు మీరు ఏం తింటారండి అని. నేను చెప్తాను నేను ఏం తింటాను. అండ్ శివాజీ ఆల్ ద బెస్ట్. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ డే రూమ్లోకి ఎంటర్ అయ్యి నా క్యారెక్టర్ చెప్పాడు ఆయన. సార్ ఇది సార్ ఇలా అనుకుంటున్నాను, ఓకే డన్ అని చెప్పి షూటింగ్కి వెళ్ళాము. ఎంత క్లారిటీగా ఉన్నాడంటే నిజంగానే డెఫినెట్గా ఇది హిట్ అయ్యింది అంటే ఫస్ట్ ఐ అప్రిషియేట్ డైరెక్టర్, దెన్ ఐ అప్రిషియేట్ తన్ని నమ్ముకున్న శివాజీని. ఎందుకంటే శివాజీ అనుకుంటే 90s తర్వాత ఒక పెద్ద డైరెక్టర్ తోటి జర్నీ చేయొచ్చు, కాకపోతే ఒక కొత్త డైరెక్టర్ తోటి జర్నీ చేశాడంటే ఇతని దగ్గర విషయం ఉంది కాబట్టి జర్నీ చేశాడు. సో డెఫినెట్గా శివాజీ అండ్ సుధీర్ డెఫినెట్గా ఇది నేను చెప్తున్నాను కదా, హిట్ అయితే ఇండస్ట్రీ నిన్ను
భుజాల మీద మోస్తుంది. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శివాజీ. ఆల్ ద బెస్ట్. ఇది పెద్ద హిట్ అవ్వాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే ఇది సక్సెస్ మీట్ రోజున ఒక అద్భుతమైన విషయం నేను చెప్తాను. ఈ పాయ సాంగ్ నేను సరదాగా పాడుతుంటే, అన్న ఏంటన్నా ఈ పాయ ఏంటి అన్నాడు. లేదురా, ఇది ఓల్డ్ సిటీలో ఒక అతను ఉంటాడు షాబుద్దీన్ అని, అతను ఒక పాట పాడాడు, అది ఎందుకో సరదాగా పాడుతూ ఉంటాను నేనంటే, ఇది హిందీలో ఫలానా జాజిబూష ఆయా, హైదరాబాద్కు ఆయా పాయా హాయా గాయా అని ఇలా పాడుతుంటే, అన్న అతను ఉన్నాడా అన్నాడు. అరే ఉన్నాడు రా బాబు అని చెప్పి ఇమ్మీడియట్గా అతన్ని పిలిచి హిందీ పాటని తెలుగులో తను దగ్గరుండి రాయించి తెలంగాణ యాసలో భాషలో అండ్ మ్యూజిక్ భోలే తను మ్యూజిక్ చేసి ఈ పాట చేసిన తర్వాత, అన్న దీన్ని ఎవరిని పెడితే బాగుంటుంది అని తను సడన్గా ఫోన్ చేసి, అన్న బండ్ల గణేష్ అయితే ఎలా ఉంటుంది అన్నాడు. అరే బాగానే ఉంటుందిరా అని కట్ చేస్తే షూటింగ్కి వెళ్ళాము రామోజీ ఫిల్మ్ సిటీలో. అప్పటిదాకా ఎండ ఉంది. సాంగ్ స్టార్ట్ అవ్వగానే భయంకరమైన వాన. ఎట్టంటి వాన అంటే అయిపోయాం మొత్తం యూనిట్ అంతా. లక్కీగా ఏంటంటే అది ఒక ధాబాలో కాబట్టి లోపల, అన్న ఇక్కడ చేసుకుందాం అని షూటింగ్ ఎక్కడ ఆపల. 2 డేస్లో మీరు చెప్తే నంబర్, ఈ పాట అంతా 2 డేస్లో డాన్స్ మాస్టర్ అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ముగ్గురు అనుకొని టక తీశారు. కానీ పాట రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా జస్ట్ 2 డేస్ అవుతుంది నేను దుబాయ్ నుంచి వచ్చి, మా కజిన్ వాళ్ళ చిన్న పాప 2 ఇయర్స్ కూడా కాల, ఆ పాపకి ఈ పాయ పాట వేస్తేనే అన్నం తింటుందంట. అన్న ఏంటన్నా ఈ దీంట్లో మ్యాజిక్ ఏంటన్నా అన్నాడు. అరే మీ అమ్మాయి పాయ తింటలేదు కదా, భోజనంగా తింటుంది, అది ఏరా పాట ఏరా అన్న. ఎస్. సో అట్టాగే మొన్న రిలీజ్ అయిన సినిమా బిగ్ బాస్ గారిది, మనశంకర వరప్రసాద్, మీసాల పిల్ల. అసలు అది మామూలు విషయం కాదు. మీసాల పిల్ల అంటే ఇలాగే ఉంటారు. ఎస్. సో డెఫినెట్గా అండ్ ఆ పాటలో ఎంత పవర్ ఉన్నది అంతే పవరు ఈ పాయ పాటలో. అండ్ ఆల్ ది బెస్ట్ శివాజీ అండ్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసిని అంటే ఎస్ వస్తుంది, ట్రిపుల్ ఎస్ పెట్టాం. సో ట్రిపుల్ ఎస్ మూమెంట్ అంటే మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇది RRR దాని తర్వాత ట్రిపుల్ ఎస్ ఎంత క్రేజ్ వచ్చింది, ఈ RSSకి అంత క్రేజ్ వస్తుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత. రైట్. అండ్ ఇంకొకరు కూడా మేము ఇప్పుడు జస్ట్ ఇందాకే మొదలు పెట్టాం సార్ ఈ ఆచారాన్ని. ఎవరు వేదిక మీదకి వచ్చి మాట్లాడినా, మీరు ఇందాక మాట్లాడారే పాయ, దానికి స్టెప్ వేసే వెళ్తున్నారు సార్. ఫస్ట్ స్టెప్లు వేసుకుంటూ పైకి వస్తున్నారు, ఆ స్టెప్ వేసిన తర్వాత స్టెప్పులు దిక్కుంటూ కిందకి వెళ్తున్నారు సార్. లేదు సార్, ఆ పాట ప్లే చేస్తాం అనమాట మేము. కావాలంటే మీకోసం మేము మా ఇన్ హౌస్ కొరియోగ్రాఫర్ రోహన్ని మళ్ళీ ఒకసారి రోహన్ నువ్వు కావాల్సిందే ఇక్కడికి, రావాల్సిందే ఇక్కడికి, మోస్ట్ వాంటెడ్. సో యా, ఇంకెందుకు అలీ గారి ఆ స్టెప్ని చూసేద్దామా? ప్లే ద సాంగ్. ఎస్, సూపర్. ఇప్పటి వరకు నాకు రోహన్ ఎక్కువగా అంటే డామినేట్ చేస్తున్నట్టు అనిపించింది. అలీ గారు క్రేజీ, అసలు కుమ్మేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా లైక్ అందరినీ వేదిక మీదకి పిలిచే ముందు డైరెక్టర్ గారు స్పీచ్ కూడా వినేద్దామని అనుకుంటున్నాము. సుధీర్ శ్రీరామ్ గారు RSSని మనందరి ముందుకి అందిస్తున్నారు. సో 12th ఫిబ్రవరి నా విన్ ద్వారా మనందరి హృదయాల్ని విన్ అవ్వడానికి, సూపర్గా నవ్వించడానికి క్రేజీ కాన్సెప్ట్తో మన ముందుకు వస్తున్న డైరెక్టర్ సుధీర్ విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం అండి. వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అనిల్ రావిపూడి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా మీ హిట్ స్ట్రీక్ ఎప్పుడో వచ్చేసిందని నా ఫీలింగ్. మీరు ఎప్పుడైతే ట్రైలర్కి వాయిస్ ఓవర్ ఇచ్చారో 50% వచ్చింది. మీరు ఇప్పుడు రాక రిమైనింగ్ 50% హిట్ బొమ్మ, అది ఫిక్స్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాలో బేసిక్గా నాకు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ సార్. నాకనే కదా చాలామందికి, ఐ థింక్ అందరికీ. సో కష్టపడితే ఎంత స్థాయికి వెళ్ళొచ్చు అనేది చిరంజీవి గారు మనందరికీ చూపించారు. బట్ కష్టపడితే బాస్నే డైరెక్ట్ చేయొచ్చు అని మీరు రీసెంట్గా నా ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ. ఎంత ఇన్స్పిరేషన్ అంటే నాకు తెలియకుండానే కొన్ని సీన్స్ మీలా చేశా. ఇందాక అన్నారు కదా ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ క్యూట్ మూమెంట్స్ అని. సో అవన్నీ మీ సినిమాలో లాగే ఉంటాయి సార్. కొద్దిగా సంక్రాంతికి వస్తున్నాం కైండ్ ఆఫ్. సో ఆవిడ ఎక్కటం, ఈయన తగ్గటం, సో ఆ కైండ్ అది చాలా వరకు మీ నుంచి తీసుకుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత ఈ సినిమా గురించి చెప్పే ముందు నేను ఈ స్టేజ్కి రావడానికి కారణమైన కొంతమంది గురించి ఒక 2 నిమిషాల్లో క్విక్గా ఫినిష్ చేస్తాను. సో బీటెక్ అయిపోగానే సినిమాకి వెళ్తా అంటే కష్టపడి ఒప్పుకున్న నాన్న
ఏ రోజుకైనా ఒక సినిమా తీసి ఇల్లు కట్టేస్తాను అనుకుంటున్నా అమ్మ. మా పోలికలు వచ్చాయి కాబట్టి ఈ రోజు కన్నా సినిమా తీసామని నమ్ముతున్న ఇద్దరు చెల్లెళ్ళు, గైడ్ చేసే అన్న, కుదిరితే నన్ను రైడ్ చేసే మా తమ్ముడు. ఏ సబ్ మేరే పీచే. సో వీళ్ళ తర్వాత ఫ్యామిలీ తర్వాత నాకు ఇక్కడ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం రామ్జీ గారు. ఎవరు అనే సినిమా చేసిన డైరెక్టర్ ఆయన. సో అన్న మీరు ప్రజెంట్ ఇక్కడ లేరు, బట్ మీరు లేకపోతే నేను ఈరోజు లేను. సో ప్రతి స్థాయిలో నేను ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నా లేదంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నాకు వెన్నంటుండి నాకు ప్రతి పరిస్థితిలో నాకు హెల్ప్ఫుల్గా ఉంటున్నందుకు మీకు చాలా థ్యాంక్ యూ అన్న. అండ్ తర్వాత ఉన్నారు టక్కన గుర్తు రావట్లేదు. సో యాక్చువల్గా కొంచెం సార్ మీరు షేక్ హ్యాండ్ ఇవ్వగానే కొంచెం మర్చిపోయాను సార్. కొంచెం అంటే హిట్ వచ్చేసిందనే ఫీలింగ్లో కొంచెం ఎగిరిపోయాయి. తర్వాత సో నాకు ఇక్కడ ఒక ఫ్యామిలీని ఇచ్చి నువ్వు ఎప్పుడు ఏం కావాలన్నా నేనున్నాను రా అని చెప్పిన సుడిగాలి సుధీర్. సో అన్న థ్యాంక్ యూ. అండ్ తర్వాత ఈ సినిమా గురించి వస్తే ఈ సినిమా ఫస్ట్ నుంచి నాకు తోడుగా ఉన్న మిథిల్, థ్యాంక్ యూ అబ్బాయి. సో సినిమాలో నీ క్యారెక్టర్ తేడా కానీ బయట నువ్వు మంచోడు వేలే. మీ ఆవిడకి చెప్పేసాను, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో మిథిల్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్నింటిలో కూడా నాది ఎంత కాంట్రిబ్యూషన్ ఉంటుందో నాతో పాటు 50% షేర్ చేసుకున్న రిత్విక్, థ్యాంక్ యూ మావ బ్రో. సో నువ్వు సెట్స్లో లేకపోయి ఉంటే ఇది అవ్వదు, నువ్వు నాకు క్రెడిట్ ఇస్తున్నావు కానీ నేను నీకు అంతే ఇవ్వాలి. సో థ్యాంక్ యూ. సెట్స్లో రిత్విక్ ఎంత హెల్ప్, ఎడిట్లో మనోజ్ ఎక్కడున్నాడు, థ్యాంక్ యూ మనోజ్. సో ట్రైలర్ కూడా మంచి కట్ చేసినావు, ఓకే థ్యాంక్ యూ. తర్వాత ఈ సినిమా మ్యూజిక్ రంజన్ రాజ్ గారు చేశారు, మలయాళీ. సో ఆయన మలయాళీ అయినా కూడా కథను బాగా అర్థం చేసుకొని సో చాలా సీన్స్ని ఆయన తన మ్యూజిక్ తోటి ఎలివేట్ చేశారు. థ్యాంక్ యూ రంజన్ రాజ్ గారు. అండ్ ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే లయ గారు, థ్యాంక్ యూ అండి. సో నేను చిన్నప్పటి నుంచి నెక్స్ట్ మీరు వేసుకుంటారా, మీ క్యారెక్టర్ ఎలాగ ఉందిగా. సో అంటే చిన్నప్పుడు అని కాదు, మిమ్మల్ని నేను చూసిన దానికన్నా కొత్తగా చూడాలి అనుకున్నాను. ఎప్పుడైతే శివాజీ గారు మీ పేరు సజెస్ట్ చేశారో సో అప్పటి నుంచి మిమ్మల్ని కొత్తగా చూడాలి అనేది మైండ్లో ఫిక్స్ అయిపోయాను. సో మీకు తెలుసుగా సెట్లో ఎలా చేసాం అనేది. సో ఆల్సో రోహన్, ఎందుకు అందరూ మాడుతున్నారు ఎలాగో నేను కూడా మాట్లాడతాను. సో ధనరాజ్ అన్న ఫస్ట్ టైం అన్న, ధనరాజ్ అన్నలో అందరూ కొంచెం ఫన్నీ యాంగిల్ని అవి చూసుంటారు. ఫస్ట్ టైం నేను కొంచెం సీరియస్ యాంగిల్లో చూపించాను. సో నాకు అది వర్కౌట్ అయిందని అనిపించింది. థ్యాంక్ యూ అన్న. సో మీరు ఆల్రెడీ సినిమా చేశారు, డైరెక్టర్ అయ్యారు, హీరో అయ్యారు, బట్ స్టిల్ నేను చెప్పింది మీరు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అందరికన్నా ఆలీ గారు సార్, థ్యాంక్ యూ. నాకు విన్నట్టు హాఫ్ సెంచరీ చేస్తున్నా కూడా సగం కూడా దేన్ని. సో నేను చెప్పింది మీరు వినటం అనేది నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో రిమైనింగ్ నాతో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ అండ్ నాకు సపోర్ట్గా నా ఫ్రెండ్స్, నా ఫ్లాట్మేట్స్ కావచ్చు, పవన్ కావచ్చు. సో నా టీమ్మేట్స్ ఎక్కడ బాబులు కొంచెం ఉంటే వస్తారా త్వరగా, కొంచెం ఏమైనా వస్తారా ఇటు. శివ, నిన్నే శివ, విక్రమ్, రామ్. సో మన క్రియేటివ్ డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడు, ఆయన కూడా తీసుకొస్తారా. సో సినిమా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా నాకు ఫుల్ సపోర్ట్, నా బ్యాక్ బోను శివ, కో డైరెక్టర్. ఈ మాట ఇతనికి ఇష్టం ఉండదు, అందుకే అప్కమింగ్ డైరెక్టర్. సో నెక్స్ట్ వీళ్ళు కూడా తొందరలోనే డైరెక్టర్స్ అవ్వబోతున్నారు. సో నా టీం నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ పర్టికులర్గా వీడు సార్, ఒకసారి ముందుకు రండి సార్. వీడు మా తమ్ముడు సందీప్, క్రియేటివ్ డైరెక్టర్. హీరో గారిని, హీరోయిన్ని, మిగతా క్యారెక్టర్ని ఒప్పించడం చాలా ఈజీ సార్, వీడిని ఒప్పించడం కష్టం సార్. అందుకే అన్నాను ఇందాక రైడ్ చేసే తమ్ముడు అని. సో వీడేవాడు దిస్ గై. సో థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీరిద్దరే, శివ, సందీప్. సో విక్రమ్, రామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రిమైనింగ్ టెక్నీషియన్స్ అందరికీ, అన్నపూర్ణ వాళ్ళకి కూడా పోస్ట్ ప్రొడక్షన్ అంతా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫైనల్గా వస్తే సినిమా విషయంలో ఎప్పుడు అగ్రతాంబూలం శివాజీ గారిదే. సో దాంట్లో డౌటే లేదు, ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని నమ్మి
కథను నమ్మి సో తనే ప్రొడ్యూస్ చేస్తాను ముందుకు రావటం. సో ప్రతి విషయంలో, ప్రతి షార్ట్ విషయంలో కావచ్చు, సీన్ విషయంలో కావచ్చు, ఎడిట్లో కావచ్చు, ప్రతి దాంట్లో నాకు తోడుగా ఉండి సో నేనున్నాను, నీకేం ప్రాబ్లం లేదని చెప్పి నాకు హెల్ప్ చేసి ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన శివాజీ గారు, థ్యాంక్ యూ సార్. ఆల్వేస్ మీరు మా ఫస్ట్ హీరో, ప్రొడ్యూసర్, గైడ్, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గురూజీ సాయి, థ్యాంక్ యూ. నితిన్ గారు కూడా వచ్చి ఉంటే బాగుండేది. అండ్ బట్ ఎనీవేస్ సో మీ టీం అంతా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ టీవీలో వస్తుంది అంటే మీరే కారణం. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన ప్రతి దశలోనూ మీరు నాకు చేసిన హెల్ప్ను బట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే వెరీ వెరీ సారీ. గీత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. శుభ్లక్. సో ఇంకా కమల్ గారు, చిత్రం సీన్ గారు, పమ్మి సాయి గారు నాకు ఆల్వేస్ నా సపోర్ట్ సిస్టమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. సో నెక్స్ట్ అన్న నెమలి కన్నుల వాడ, ఓ సారీ అరే రెడీగా ఉండండి. ఇప్పుడు చెప్పే పేరు కొంచెం గట్టిగా రావాలి. బాలాసీన్ గారు ఏంటి అంతమంది ఫ్యాన్స్ అండ్ ప్రసాద్, ధీరజ్ వీళ్ళిద్దరూ ఈపీగా చేశారు ఈ సినిమాకి. సో ఫస్ట్ టైం, బట్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు అన్ని విషయాల్లోనూ. అండ్ బాలాసీన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అంతే, ఇంకేమైనా మర్చిపోయింటే సారీ. నెక్స్ట్ మీటింగ్లో కవర్ చేసేద్దాం. కరెక్ట్, సక్సెస్ మీట్ లో కవర్ చేసేద్దాం. యా థ్యాంక్ యూ. సాయి, శివాజీ గారు, సుధీర్, సక్సెస్ ట్రిపుల్ ఎస్ ఆల్రెడీ ఉంది ఇక్కడ. సక్సెస్ఫుల్. కరెక్ట్ అండి, అందుకనే సక్సెస్ మీట్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కానీ నా పేరుకు ముందు వేసలేదే. ఓకే కూల్. సో మీరు సక్సెస్ మీట్ జరుపుకోండి. అండ్ దానికి ఖచ్చితంగా ఇంకా పెద్దగా మనం ప్లాన్ చేద్దాం. దానికంటే ముందు మీరు స్టెప్ వేయమని నేను అడగట్లేదు, ఎందుకంటే అందరినీ వేదిక మీదకి పిలిచేస్తున్నాను. మీరు ఇక్కడే ఉండండి వేదిక మీదే. ఐ రిక్వెస్ట్ బబ్లు గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. చిత్రం శ్రీను గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ బాలు మనోజ్ ఎడిటర్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ రిత్విక్ డిఓపి గారిని, మిథిల్ రైటర్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ ధనరాజ్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. రోహన్ రాయ్ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. కమల్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఎస్ అలీ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ లయ గారు, బ్యూటిఫుల్ లయ గారిని, అండ్ శివాజీ గారిని, అండ్ ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చి ఆగాల. ఓకే సంథింగ్ ఏదో ప్లాన్ చేశారు అనిల్ గారు. ఓ అలా ఓకే. హెడ్ ఆఫ్ ఈటీవీ విన్. అందరికి నమస్కారం అండి. ఎన్ని మారినా కానీ ఒక ముగ్గురు మారట్లేదు ఇక్కడ. ఒకటేమో వంశీశేఖర్ అన్న, గీతా భగత్ గారు, యూవీ మీడియా వెంకట్. సో సినిమాలు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి, కానీ మీరందరూ కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రైలర్ లాంచ్ మీట్కి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ స్వాగతం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ట్రిపుల్ ఎస్ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చిన ద బ్లాక్ బస్టర్ మిషన్ అనిల్ రావుపూడి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆయన సినిమాలు సక్సెస్ అవ్వటం ఒకటైతే, ఆయన ఏ సినిమాకి ఈవెంట్కి వచ్చినా అవి సక్సెస్ అవుతున్నాయి. మా లిటిల్ ఆర్ట్స్ ఈవెంట్కి వచ్చారు, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. మళ్ళీ ట్రిపుల్ ఎస్ ఈవెంట్కి వచ్చారు. ఇది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ సినిమా పాట ఒకటి రిలీజ్ చేసాము, చాలా బాగా వచ్చింది. ట్రైలర్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ సినిమా విల్ బీ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఈటీవీ విన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఇట్ ఆన్ 12th February. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు బాపినేడి గారికి, నితిన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి కాంటెంట్ మన అందరికీ అందిస్తున్నందుకు. ఇప్పుడు లయ గారు మాట్లాడతారు. ఉత్తరాగా మనందరినీ పలకరించబోతున్న లయ గారు విల్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన అందరికీ, అలాగే ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అయిన అనిల్ రావిపూడి గారికి, అండ్ ఆల్ ద ఆడియన్స్ అండ్ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈ ట్రైలర్ చూసారు, మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. సో ఇప్పటి వరకు రత్నమాల గుర్తుపెట్టుకున్నారు, లాస్ట్ టైం చెప్పినట్టు ఈసారి ఉత్తర గుర్తుపెట్టుకుంటారే అని నేను నమ్ముతున్నాను. సో అనిల్ సార్ ఇక్కడికి వచ్చి ట్రైలర్ లాంచ్ చేసి విన్నప్పుడు కూడా ఆయన వాయిస్ వినపడుతుంది వెనకాల. సో అది సుధీర్ గారు కూడా కన్ఫర్మ్ చేశారు. సో అక్కడే యునో వీ హ్యావ్ హిస్ పార్టిసిపేషన్
ఇన్ అవర్ ఫిలిం. సో అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఆయన తీసిన సినిమాలు అన్నీ రీసెంట్‌గా అవనియండి, ఇంకా ముందు కానియండి అన్నీ చూసాను. చాలా చాలా బాగుంటాయి. అండ్ హీ ఈజ్ ఇన్స్పిరేషన్ టు లాట్ ఆఫ్ డైరెక్టర్స్. అండ్ ఇప్పుడే సుధీర్ గారు చెప్పినట్టు హీ హ్యాస్ ఆయన కూడా కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అని చెప్పడం హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ ద ట్రైలర్. అండ్ యాక్చువల్లీ ఏంటంటే మీ సక్సెస్ స్ట్రీక్ మాకు కొంచెం హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. సో ప్లీజ్, సో వచ్చేసింది అని నమ్ముతున్నాము. సో మేము వచ్చే వరకు మేము విల్ కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్. సో మీ సక్సెస్ స్ట్రీక్ మాకు కావాలి, హెల్ప్ కావాలి. అలాగే శివాజీ గారు మీది కూడా, అండ్ ఈటీవీ. సో లాస్ట్ టైం చెప్పినట్టు సో SSS లాగా ఇక్కడ సక్సెస్ ఇక్కడ కూడా ముగ్గురు ఉన్నారు. మీ కాంబినేషన్ మాకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. వీ నీడ్ దిస్ బ్యాడ్లీ. అండ్ అలాగే ఈ సినిమా చేస్తున్నప్పుడు సుధీర్ గారు, ఐ హోప్ మీరు చెప్పినట్టుగానే చేశాను. ఉత్తర బిహేవ్స్ జస్ట్ లైక్ యూ విజువలైజ్డ్ అని నేను అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ మీరు చెప్పినట్టుగా చేయడానికి ట్రై చేశాను. ఐ హోప్ ఐ కుడ్ డెలివర్ ఇట్. సో లాట్ ఆఫ్ టైమ్స్ అదే క్వశ్చన్ ఉండేది, మీరు అనుకున్నదే కదా చేశాను, ఇంకేమైనా చేశానా అని మల్టిపుల్ టైమ్స్ ఐ యూస్ టు ఆస్క్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ష్యూర్ అని. సో దాట్ ఈస్ వన్ థింగ్. అండ్ శివాజీ గారు యాక్చువల్లీ ఆయన చేస్తుంటే నాకు నవ్వొచ్చేది. సో మల్టిపుల్ టైమ్స్ నవ్వడం వల్ల మళ్ళీ వన్ మోర్ అయ్యేది. ఎందుకంటే ఈచ్ టైం ఓకే ఇప్పుడు ఇది ఇలా చేస్తారు, సో నేను ఫిక్స్ అయ్యి చేస్తాం, నెక్స్ట్ టేక్ ఇంకోలా చేస్తారు, సో మళ్ళీ నవ్వొస్తుంది. సో లైక్ దట్ మల్టిపుల్ టైమ్స్ నవ్వడం వల్ల వన్ మోర్లు అయ్యేవి. బట్ హీ వాజ్ నెవర్ ఫ్రస్ట్రేటెడ్ ఆర్ ఎనీథింగ్. పాపం కూల్గా చేసేవాళ్ళు. అండ్ మధ్యలో సడన్గా యాక్టర్ శివాజీ గారు ఒక డైలాగ్ ప్రిపేర్ అయ్యి సరే ఇప్పుడు చేస్తున్నాం అని సడన్గా ప్రొడ్యూసర్ అయిపోతారు. భోజనాలు వచ్చాయా, అసలు వాళ్ళు తిన్నారా అంటూ ఉండేవాళ్ళు. సో సార్ మీరు ఇక్కడ డోంట్ థింక్ అబౌట్ ఇట్ అంటే, నో వాళ్ళు తినకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు, దే హ్యావ్ టు ఈట్, నేను ఆ రెస్పాన్సిబిలిటీ అని మళ్ళీ మధ్యలో అది చెక్ చేసుకొని వచ్చి. సో హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇట్స్ జస్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి, లాట్ ఆఫ్ థింగ్స్ బ్యాక్ టు బ్యాక్, అంతా ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ హిస్ ఓన్ బేబీ లాగా హీ హ్యాస్ టేకెన్ కేర్. సో థ్యాంక్ యూ శివాజీ గారు, యు ఆర్ అ బిగ్ హెల్ప్ అండ్ అసెట్ టు దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. అండ్ ఈటీవీ నేను చాలా షోస్ అండ్ ఆల్ దాట్ బిఫోర్ చేశాను. సో దాట్ ఈస్ లక్కీ ప్లాట్ఫామ్ ఫర్ మీ. అండ్ ఇవాళ వాళ్ళ సక్సెస్ కూడా మాకు హెల్ప్ అయ్యి ఈటీవీ విన్లో వస్తుంది February 12th నుంచి, మీరు తప్పకుండా చూడండి. అండ్ రోహన్ చూస్తే మా అబ్బాయి వచ్చన్ గుర్తొస్తాడు. సో ఎవ్రీ టైమ్ ఐ కీప్స్ థింకింగ్ వచ్చన్ అని. సో ఐ కీప్ ప్లేయింగ్ విత్ హిమ్ అ లాట్. సో హీ అండ్ ఏవో పిల్ల చేష్టలని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము. సో హీ ఈజ్ వెరీ గుడ్ కంపెనీ ఫర్ మీ. సమ్టైమ్స్ లేకపోతే బోర్ కొడుతూ ఉంటుంది. అండ్ దెన్ మాట్లాడితే ముంత మసాలా అనుకుంటూ అడుగుతూ ఉంటాడు. సో హీ ఈజ్ రోహన్. అండ్ ఆఫ్టర్ దిస్ మూవీ పెద్ద అయిపోతాడు ఇంకా. సో ఐ వాంట్ హిమ్ టు కంటిన్యూ టు డూ వెల్. And all the best, Rohan. And thank you everybody for coming here. And we wish you like the film also. Thank you, Andy. థ్యాంక్ యూ సో మచ్ లయ గారు. కొత్త ఫ్లేవర్ చూడబోతున్నాం అనమాట మీలో. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దాట్. అండ్ నా ఐ రిక్వెస్ట్ శివాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రొడ్యూసర్గా, యాక్టర్గా మన ముందుకు తీసుకొస్తున్నారు ఈ ఫిలింని. మీడియా మిత్రులకు, విచ్చేసిన అతిథులకు అందరికీ స్వాగతం. థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అనిల్కి థ్యాంక్ యూ సో మచ్ అనిల్. ఎందుకంటే అనిల్ అంటే జస్ట్ లైక్ అబ్బాయి అంటాను నేను.
చాలా ఇష్టం. ఇది వ్యక్తిగతమైనటువంటి బాండేజెస్ అనమాట, అంతవరకే. బట్ అనిల్ చాలా, నేను ఈవీవి గారిలో చూశాను, చాలా గొప్ప క్వాలిటీస్ ఉంటాయి ఈవీవి గారిలో. అలాగే అనిల్ ఈ కాలంలో ఇంత కూల్గా ఒక సినిమాని కంప్లీట్ చేయటం అంటే అంత ఈజీ కాదు. అనిల్ని అందరూ ప్రేమిస్తారు. చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది తన చుట్టూ. ఫోన్ చేసి అబ్బాయి ఎక్కడున్నావు, నేను ఎక్కువ అంటే ఏ ఆర్టిస్ట్కైనా ఉంటుంది, అబ్బాయి ఏమైనా ఉందా అంతవరకే, కానీ ఇబ్బంది పెట్టే అంత దూరం అయితే వెళ్ళదు. దానికి మించిన ఒక ఏమో అనిల్ అంటే ఒక పిచ్చి ప్రేమ. అంతేగాని అబ్బాయి ఎట్టి పరిస్థితుల్లో మనం సినిమా, నాతో ఒక సినిమా చేయి, ఇట్లాంటి కన్నా కూడా దాన్ని మించినటువంటి ఏదో ఒక తెలియని ఒక బ్లడ్ రిలేషన్ మాదిరి అనమాట. పైగా తను ఎప్పుడూ ఇబ్బంది పడొద్దు అని ఎక్కువ కోరుకుంటాను. తన సక్సెస్ని డెఫినెట్గా మా అనిల్కి తెలుసు. తన పబ్లిసిటీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నేను బలంగా కోరుకుంటా, ఎట్టి పరిస్థితులు ఎక్కడా కూడా ఒక నెగిటివ్ థాట్ రాకూడదు ఎవరికి కూడా అనేది. ఎందుకంటే తనంత మంచివాడు కాబట్టి, లేకపోతే రాదేమో. తనంత మంచివాడు, మంచి టెక్నీషియన్, మంచి టాలెంటెడ్. బాస్కి ఆల్ టైమ్ రికార్డ్ ఇచ్చాడంటే సామాన్యమైన విషయం కాదు. అలాగే ఇంకా చాలా హిట్లు ఇస్తాండి ఈవి గారు. మీరు కృష్ణారెడ్డి గారు ఎలాగైతే వాళ్ళు ఫీల్డ్లో ఉన్నంతవరకు ఎలా హిట్లు కొట్టారు, ఖచ్చితంగా నాన్ స్టాప్ హిట్లు ఖచ్చితంగా కొడతాడు, మనం చూస్తాం భవిష్యత్తులో. నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అట్లా లోపలికి వస్తున్నప్పుడు అక్కడ ఫోటో ఉంటుంది అనిల్ది, కింద చాలా ఫోటోలు ఉన్నాయి, కానీ ఆ ఫోటోలు చూసినప్పుడు అనిపించింది అబ్బాయి ఎప్పుడో హీరో అవుతాడు అనుకున్నా. అన్న ఇక్కడ ఎవరు ఏం మాట్లాడుకున్నా, ఎవరు ఏం కావాలనేది కళామ తల్లి నిర్ణయిస్తుంది. జస్ట్ ఒక ఫీలింగ్ వచ్చింది నాకు అట్లా లోపలికి వచ్చినప్పుడు. అదే చెప్పా ఇక్కడ కూర్చున్నప్పుడు, ఎందుకో అనిపించింది అని చెప్పాను. ఖచ్చితంగా అవ్వాలండి. వాళ్ళ తమిళ్లో అందరూ డైరెక్టర్లు చాలామంది హీరోలుగా చేస్తున్నారు, ఎందుకు అవ్వకూడదు? అయితే తప్పేంటి? ఆర్టిస్టులు డైరెక్టర్లు అవ్వచ్చు. రామారావు గారు హీరో, డైరెక్టరు, ప్రొడ్యూసరు, మేకప్ మ్యాను, ఎన్ని చేశాడు రామారావు గారు. ఇచ్చేయి సినిమా రీమేక్ కూడా చెప్పాను ఇందాకనే. ఇచ్చేసాయి. అలీ గారు ప్రొడ్యూసర్గా. అమ్మ హీరో ఎవరో చెప్పను, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు జీతం మొదలు పెడతారు, లేనిపోయింది మనకి వల్ల. సో థ్యాంక్ యూ అండి. నా సినిమా గురించి మాట్లాడేదాన్ని నేనైతే మాత్రం ఒకటి గ్యారంటీగా చెప్పగలను. నేను నిర్మాతగా నాకు బాపినీడు గారు ఒక బాధ్యత అప్పచెప్పారు. కథ విని సాయి గారు వాళ్ళ టీం ఒక బాధ్యత అప్పచెప్పారు. ఇది నా సొంత డబ్బులు పెట్టి తీసినటువంటి తాజ్మహల్ కన్నా కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఈ సినిమా. నేను ఖర్చు దగ్గరైనా, మేకింగ్ దగ్గరైనా, ఎక్కడైనా సరే వాళ్ళు నాకు బాధ్యత అప్పచెప్పిన దాన్ని నేను ఒక టీచర్ లాగా బిహేవ్ చేశా. ఖచ్చితంగా అందులో డౌట్ ఏం లేదు. ఏ విషయంలోనైనా, ఏ సీన్ అయినా ఒకవేళ బాగాలేదు తీసిందంటే మళ్ళీ తీయాల్సిందే. అలా కూడా తీసాం. యాక్చువల్గా ఈ సినిమాలో సాంగ్ లేదు, కానీ ఆ సాంగ్ నన్ను హాంట్ చేస్తుంది ఎప్పటి నుంచో. ఆ పాయ అనే సాంగ్ ఎట్లా ఎవరికి కూడా ఈ సినిమాలో సాంగ్ అనే ఫీలింగ్ లేదు. నేను అన్నాను సిచ్యువేషన్ ఇది బాగానే ఉంటుందేమో చూడండి అన్న. అందరికీ నచ్చింది, ఇంక్లూడింగ్ సాయి గారు. ఈ సినిమాలో ఏ పని చేసినా, డైరెక్టర్లు అయినా సరే, ఆర్టిస్టులను అయినా సరే, టెక్నీషియన్లు అయినా సరే, ఏదైనా సరే, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు రిపోర్ట్. అలాగే చేశాను ఈ సినిమాని. అలాగే వాళ్ళు నాకు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో, ఏ రోజు కూడా వాళ్ళు రాలేదు, సెట్కి రాలేదు. అలాంటప్పుడు ఇంకా నా మీద ఇంకా ఎక్కువ బాధ్యత పడింది. మా నితిన్ గారు కానీ, అలాగే మన సాయి కిషోరు, సుహృత్తు, వీళ్ళందరూ కూడా మాకు ప్రమోషన్స్కి వచ్చేసరికి మనోడి పేరు మర్చిపోతాను, మార్కెటింగ్ యువకాంత్ తను, అలాగే ఇంకా మా మహా అయితే ఇప్పుడు 1990s నుంచి పరిచయం నాకు. అందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా అది ఒక పెద్ద టీం వర్క్ కంపెనీ అండి. అంతేగాని అక్కడ ఎవ్వరు బాస్లు అవి ఏముండదు, ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే. అలాంటి ఒక కంపెనీతో నాకు ఎప్పటికీ విడదీయలేని బంధం ఏర్పడింది. ముఖ్యంగా దీనికి కారకులు బాపినీడు గారు. ఆయన ఎప్పుడు తలుచుకుంటానే ఉంటాను. ఆయన ఒక మాట అనబట్టే ఈరోజు నేను ఇక్కడ నిలబడి మళ్ళీ ఆర్టిస్ట్గా ఇంత బిజీ అయిపోయి వరుసన హిట్లు పడ్డాయంటే కారణం ఏదో చాలామంది కోరుకున్నారు, నువ్వు ఆర్టిస్ట్గా ఉండాలి, నువ్వు ఆర్టిస్ట్.
అలా నన్ను రీఎంట్రీ ఇచ్చింది బాపినీడి గారు. బిగ్ బాస్, ఆ తర్వాత కోర్టు, ఆ తర్వాత దండోరా, ఆ తర్వాత బిగ్ బాస్ బజ్జు, ఏది కూడా ఎక్కడ కూడా నాకు ఒక్క నెగిటివ్ ఇది కూడా రాలేదు. ఈ సినిమా కూడా ఖచ్చితంగా, ఎందుకంటే మా అబ్బాయికి టైం లేదు కాబట్టి నేను చూపించలేకపోయాను సినిమా. ఖచ్చితంగా చూపిస్తాను, రిలీజ్ ముందే చూపిస్తాను. ట్రైలర్ చూసి చాలా చాలా బాగుందని చెప్పాడు. ఏదున్నా సరే అనిల్, ఏదన్నా అవకాశం ఉంటే అనేది ఈ ఇండస్ట్రీలో ఎవరు నన్ను అడుగుతాను అని అంటే నేను, ఎందుకంటే నేను ఎవరిని అడగలేనండి, అది ఒక అనిల్ని. అలాగే ఈ సినిమాలో ఒక సాంగ్ కోసం నేను చాలా ఆలోచించాం, కానీ సడన్గా బండ్ల గణేష్ అన్న అనే థాట్ వచ్చిందంటే మా అబ్బాయి రిక్కీకి రిక్కీ థాట్ అనమాట అది. రిక్కీ చెప్తే అప్పుడు నేను వెళ్ళి గణేష్ అన్నని అడిగాను. పాట విని అరే చేసేద్దాం అన్నాడు. అంటే ఆర్టిస్ట్గా ఏమీ ఇవ్వకుండా ఎవరితో పని చేయించుకోకూడదండి. ఆర్టిస్ట్ అనే కాదు, ఎవరితో నేను ఏ పని చేయించుకోలేదు. నేను ఎంత బతిమిలాడినా నా దగ్గర రూపాయి ఇస్తే, ఎందుకంటే తనకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచే గణేష్ అన్నకి నేను రుణపడి ఉన్నాను. ఖచ్చితంగా తీర్చుకుంటా. ఎవరి రుణం తీర్చుకోకుండా మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళం, మనం తీర్చుకొనే వెళ్తాను. ఇంకా ఈ సినిమా టెక్నీషియన్స్కి వచ్చేసరికి సుధీర్ కథ తీసుకొని వచ్చాడు. కొత్త కుర్రాడు, నాకు తెలుసు. ఆ సైకిల్ దొక్కేటప్పుడు నేర్చుకునే ఆ ఇబ్బందులు ఉంటాయి కదా, ఒక్కోసారి సరిగ్గా తోలు, పట్టుకో, హ్యాండిల్ పట్టుకో, ఇలాంటివి ఉంటాయి. సో వాళ్ళకి తెలుసు ఇలాంటివి అన్నీ కూడా. ఎందుకంటే తను చెప్పిన టెక్నీషియన్లే పెట్టుకున్నా మళ్ళీ. ఎందుకంటే నేనంటే వాళ్ళు క్లోజ్ అయితే బాగా వస్తుంది అవుట్పుట్. అది కెమెరామెన్ అయినా, ఎడిటర్ అయినా, ఎవరైనా సరే అందరినీ తనకి ఇష్టమైన టెక్నీషియన్లను పెట్టాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రంజిన్ రాజ్ అని చెప్పి, తను మలయాళీ అనమాట. అద్భుతంగా చేశాడు. ఈ సినిమాని సక్సెస్లో 50% అతనికి క్రెడిట్ వెళ్తుంది ఖచ్చితంగా. 100%, నో సెకండ్ థాటే లేదు. సినిమా ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది. మా ఇద్దరి కాంబినేషన్ నచ్చుతుంది, మళ్ళీ మా ఇద్దరి కాంబినేషన్ నచ్చుతుంది, అలాగే మా ఇద్దరి కాంబినేషన్ నచ్చుతుంది. ఎందుకంటే ఆలీ అన్న ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు పరిచయం. నన్ను ఒక సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకున్నాడు ఆలీ అన్న. అప్పటి నుంచి కూడా ఫ్రమ్ ద బిగినింగ్, నేను 96 నుంచి నేను ఆలీ అన్నతో నా జర్నీ. ఆలీ అన్న ప్లస్ గణేష్ అన్న, చనిపోయాడు వేణుమాధవ్ అన్న, ఆయన, వీళ్ళందరూ నన్ను ఒక సొంత తమ్ముళ్ళలాగా చాలా బాగా టేక్ కేర్ చేశారు. ఏ సందర్భంలో అయినా సరే, ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా. అలాగే చాలామంది ఉన్నారండి ఇక్కడ నాకు సహాయం చేసిన వాళ్ళు. ఇంకా మా చిత్రం సీను, అప్పటి నుంచి పరిచయం. వాడిని చూస్తే భయం వేసేది నాకు. అప్పుడు గ్లాసులు పెట్టుకొని ఎట్లా తిరుగుతుండేవాడు. ఎవడు రీడు పాతాడు, మనమే ఊరి నుంచి వచ్చి ఎవడు రీడు మాస్టర్ సినిమాకి. అలాగే బబ్లు, ఇంకా ధనరాజ్ ఆడు, అది తర్వాత లాస్ట్లో చెప్పాలి, పెద్ద ఆయన పేరు ధనరాజ్. ఎప్పుడు అడిగితే అప్పుడండి, తనకి ఇచ్చిన రెమ్యునరేషన్తో పోల్చుకుంటే తను చేసిన డేట్లు చాలా ఎక్కువ. ఏ రోజు కూడా అడగలేదు. ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు అన్నా 2 రోజుల ముందు చెప్పేవాళ్ళం ధనాయ్, లేదంటే ఒక రోజు అటు ఇటు అయినా సరే చేసేవాడు. ఎందుకంటే కొన్నిసార్లు మాకు సీన్ నచ్చ కూడా మళ్ళీ చేయాల్సి వచ్చింది. లొకేషన్ నచ్చక చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్క ఆర్టిస్టు, మన రఘుబాబు అన్న, అలాగే పృథ్వీ గారు, అలాగే తన పేరేంటి పమ్మి సాయి, చెమ్మక్ చంద్ర, రాఘవ, బుడ్డ నరేషు, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇమ్మాన్యులు, ప్రిన్స్, చాలామంది అండి, 30 మంది ఆర్టిస్టులు ఉంటారు, గట్టిగా ఉంటారు ఆర్టిస్టులు. ఎవ్రీ సీన్లో ఆర్టిస్ట్ వస్తూనే ఉంటాడు, కొత్త ఆర్టిస్ట్ ఎంటర్ అవుతూనే ఉంటాడు. అది అనుకొని చేసింది కాదు, అలా అయింది. సమీరు. సో అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. మరీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే లయ ఈ సినిమా తను కూడా ప్రొడ్యూసర్లానే చేసింది. 4 o'clock అంటే ఎర్లీ మార్నింగ్ 4కి వచ్చే 6కి షాట్ ఉందంటే, అలా వాడు కూడా, రోహన్ అయితే ఎన్నిసార్లు వచ్చాడో వాడు లొకేషన్కి వచ్చి మళ్ళీ చేయకుండా వెళ్ళిపోయినా. ఎప్పుడు ఇంతవరకు అందరూ కూడా, ఎందుకంటే నా మీద అభిమానం, అట్ ది సేమ్ టైం ఈటీవీ ప్రోడక్ట్, అందరి మీద ఉన్న అభిమానం, స్క్రిప్ట్ అందరికీ బాగా నచ్చింది, అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఇంకా టెక్నీషియన్స్ విషయానికి వస్తే రిత్విక్, మిథిల్, మా ఎడిటర్ గారు మనోజ్ గారు, అందరూ ప్రతి ఒక్కళ్ళు, శివ,
విక్రమ్, రామ్, ఆ, మనోడు సందీపు ఇది డైరెక్షన్ డిపార్ట్మెంటు, అలాగే ప్రసాద్, ధీరజు వీళ్ళు ఈపీలు అనమాట ఈ సినిమాకి. ఆ తర్వాత మా అందరినీ నడిపించిన ఒక పెద్ద విగ్రహం ఉంది, అదే మా బాలాజీ సీనన్న. థ్యాంక్ యూ. నువ్వు లేకపోతే ఈ సినిమా అయ్యేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సీనన్న. అలాగే ఈ సినిమాకి ట్రావెల్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా, మాకు ఈటీవీ ట్రావెల్స్లో వచ్చింది, అలాగే బయట మన ఇండస్ట్రీ ట్రావెల్స్, మా రాయుడు కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారండి. మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ. ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే, ఇంకెవరన్నా మర్చిపోలేదు మనం, ఒకే ఒక్క వ్యక్తిని మర్చిపోయానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు, నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నాకు ఇండస్ట్రీలో అతి ముఖ్యమైన ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ మా కమల్, మిత్రుడు కమల్. చాలా చాలా నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ ఒక హీరో పరిచయం ఏంటంటే ఇతనే. నాకు సీతారామయ్య గారి మనవరాల్సు అనే సినిమాకి ఇతను హీరో అయితే, మేము సీతారాముల కళ్యాణం చూతమరారు అనే సినిమాకి మేము ఇద్దరం పరిచయం అనమాట. అప్పటి నుంచి ఈ రోజు వరకు నాతో ప్రతిరోజు ఫోన్ మాట్లాడుకొని ఉండడు. చాలా మంచోడు, మంచి ఆర్టిస్ట్. మన దండోరాలో ఇతనికి చాలా మంచి పేరు వచ్చింది, రంగామామ. థ్యాంక్ యూ కమల్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే అందరండి, కాదంబరి కిరణ్ గారు, ఈ సినిమాకి పనిచేసిన కాదంబరి కిరణ్ గారు, ఇంకా చాలామంది ఆర్టిస్టులు పనిచేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ బాపినీడ్ గారు, థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ నితిన్, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. అబ్బాయ్ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో విన్లో మరొక మీకు కూడా థ్యాంక్స్ అండి, సారీ. అయ్యో థ్యాంక్ యూ. అండ్ కాదు, తెలుగు చలనచిత్ర సీమలో వరుస విజయాలు అని గూగుల్లో టైప్ చేస్తే ఫస్ట్ వచ్చేది రాజమౌళి గారి పేరు, నెక్స్ట్ అనిల్ గారి పేరు అనమాట. అండ్ టైమ్, బడ్జెట్, సూపర్ స్టార్స్, అమేజింగ్ సక్సెస్ అంటే అనిల్ గారే. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫిలింకి మీరు వాయిస్ ఇచ్చినందుకు, ట్రైలర్ లాంచ్ చేసినందుకు, ఇక్కడికి వచ్చినందుకు. అనిల్ గారు, ఓవర్ టు యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ ముందే చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడే ట్రైలర్ చూశాను. సో సూపర్గా ఉంది ట్రైలర్. నేను ఈ సినిమా శంకర్ ప్రసాద్ గారి జర్నీ అయిపోయి ప్రశాంతంగా ఒక 2-3 డేస్ రిలాక్స్ అయ్యి ఇక మళ్ళీ పనుల్లోకి దిగుదాం అనుకుంటున్నా. నిన్ననే శివాజీ అన్నకి చేశా. పాపం ఒక 15 రోజుల క్రితం నుంచి ఒక 3-4 మిస్డ్ కాల్స్ని ఏంటి చేస్తే తను ఒకసారి సినిమా చూపిద్దామని అనుకున్నారు. అసలు నేను స్కిప్ అయిపోయాను ఈ వర్క్లో పడి. సరే నేను చూస్తానని చెప్పాను అని ఏదో కొద్దిగా తటపటాయిస్తున్నాడు. ఏందన్నా అంటే, ఏం లేదు అది ట్రైలర్ లాంచ్ అనుకుంటున్నాం. అయితే అన్న, అది మొన్నే దండోరాకు వచ్చావు కదా మళ్ళీ అంటే, నేను వచ్చేస్తా అన్న. అబ్బాయి ఈసారి జాగ్రత్తగా మాట్లాడతాను అన్నాడు. సరే చెప్తే ఓకే అన్న, అదేం లేదు, అసలు నువ్వు అడగాల్సిన పని లేదు అని చెప్పి నేను సరే వచ్చేస్తానని చెప్పడం జరిగింది. అండ్ టీం అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎక్స్ట్రాడినరీగా ఉంది ట్రైలర్. చాలా నవ్వుకున్నాను, నేను అక్కడ సీట్లో కూర్చొని నవ్వుకున్నాను. ముఖ్యంగా డైరెక్టర్కి క్రెడిట్ ఇస్తా. సుధీర్, రైటింగ్ చాలా బాగుంది, ప్రజెంటేషన్ చాలా బాగుంది, అండ్ ఎడిట్ కట్ చాలా బాగుంది, ట్రైలర్ కట్ చాలా బాగుంది. అండ్ నో డౌట్ నాకు ఈ ట్రైలర్ చూడగానే February 12th ఇమీడియట్గా ఈటీవీలో సినిమా చూడాలనిపించింది. అక్కడే నీ సినిమా సక్సెస్. కాబట్టి మళ్ళీ దీనికి ఒక సక్సెస్ ఈవెంట్ అవసరం లేదు, మీకు సక్సెస్ ఈవెంటే అనుకో ఇది. సో కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్. నీకు మళ్ళీ మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈసారి డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ చేసే సినిమా చేయి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. యు ఆర్ వెరీ టాలెంటెడ్. అది నేను ట్రైలర్ చూసే చెప్తాను, యు ఆర్ వెరీ టాలెంటెడ్. ఆల్ ద బెస్ట్ సుధీర్. ఇక అలాగే ఈటీవీ విన్ వాళ్ళ గురించి చెప్పాలి. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, రాఘవేంద్ర గారు నేను కలిసి ఎక్కడో వీళ్ళకి సంబంధించింది ఏదో ఒకటి రిలీజ్ చేయడానికి వెళ్ళాను నేను. ఆ రోజే చెప్పాను, విత్ ఇన్ షార్ట్ టైం ఈటీవీ విన్ అనేది ఓటీటీ రూల్ చేయబోతుందని. సో నేను ఎందుకు చెప్పానంటే, వాళ్ళ కంటెంట్ సెలెక్షన్ కానీ వాళ్ళ పికింగ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకు బాగా నచ్చింది. ఇంట్లో హోమ్లీ ఆడియన్స్ అంటారు, ఫ్యామిలీ ఆడియన్స్కి అందరికి బాగా దగ్గరే కంటెంట్స్ ఎక్కువ పిక్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మీ ఛానల్ అలాగే సక్సెస్ అయిందో ఇది కూడా చాలా సక్సెస్ అవుతుందని నాకు అనిపించింది. దాన్ని అలాగే ఆ బేసిక్స్కి ఆ ఎథిక్స్కి మిస్ కాకుండా వాళ్ళ కంటెంట్స్ తీసుకెళ్తున్నారు. కంగ్రాచులేషన్స్ మీ ఈటీవీ టీం అందరికీ, ముఖ్యంగా సాయి అండ్ నితిన్, ఇంకా మీకు మీ టీం అందరికీ నా బెస్ట్ విషయం చెప్తున్నాను. అండ్ నేను 90s వెబ్ సిరీస్ చూసినప్పుడే, 90s ఫిల్మ్ కదా అది, వెబ్ సిరీస్ చూసినప్పుడే నేను శివాజీ గారితో కూడా
పర్సనల్గా మాట్లాడాను. ఆ సిరీస్ నాకు చాలా బాగా నచ్చింది. అక్కడి నుంచే శివాజీ గారి నెక్స్ట్ ఇన్నింగ్స్ మొదలైందని చెప్పాలి. సో మోస్ట్ సక్సెస్ఫుల్ యాక్టర్గా చాలా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేస్తూ వెళ్తున్నారు. సో ఇది కూడా ఆల్రెడీ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇది ఇంకొక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ నీ అకౌంట్లో ఉన్న, అండ్ ఆల్ ద బెస్ట్. అలాగే స్టేజ్ మీద చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ధనరాజ్ అండ్ బబ్లు అండ్ చిత్రసేన అందరు నాకు తెలిసిన వాళ్ళే. సో అలాగే టీమ్ టెక్నీషియన్స్ అందరికీ, కమల్ గారు అండ్ అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తాను. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. అలాగే టీంలో ఇక్కడికి రాని వాళ్ళ ఆర్టిస్టులకు కూడా నా బెస్ట్ విషెస్ చెప్తూ, అలాగే మా ఆలి అన్న సో అడ్వాన్స్ ఇస్తారా? పర్స్ ఏదో అడ్వాన్స్ అన్న హీరోగా అడ్వాన్స్ ఇస్తానన్నారు కదా అలీ గారు, మళ్ళీ పెట్టేశారేంటి లోపల పర్స్ మీరు? రండి ఇండియన్ కరెన్సీ ఇస్తే డాలర్స్ రేపు పొద్దున్న అది డౌట్గా ఉంది. నేను ట్రంప్ని ఇస్తాను. ఓ డాలర్స్ తో లాక్ చేశారన్నమాట ఇప్పుడు. అన్న హీరో ఫ్రెండ్గా కూడా ప్లీజ్, హీరో ఫ్రెండ్గా కూడా అన్న ప్లీజ్ ప్లీజ్ మీరు మాటిస్తే ఇస్తారు అన్న, అలాంటిది లేదా? అంటే నెక్స్ట్ ఆ ఫంక్షన్ యాంకర్గా కూడా అన్న హీరో ఫ్రెండ్ డాన్స్ మాస్టర్ హీరో ఫ్రెండ్ కొడుకు కూడా అలీ గారు. నేను ఇది హీరోగా తీసుకోలేదు, సో డైరెక్టర్గా తీసుకున్నాను. ఓకే, ఎనీ టైం. సో మీ ట్రంప్ డాలర్కి ఒక సినిమా చేసేస్తామండి. సూపర్. అండ్ థ్యాంక్ యూ. శివాజీ అని చెప్పినట్టు నన్ను క్యారీ చేయడం నాకు చాలా ఇష్టం. బట్ హీరోగా అనేది నేను అసలు నాకు ఆలోచన లేదు. నా సినిమాలో హీరోలే నాకు డెమిగాడ్స్ లాగా, వాళ్ళని నేను ప్రేమిస్తూ వాళ్ళని సూపర్ స్టార్స్ లాగా చూపించడం నాకు ఇష్టం. సో అలాగే కంటిన్యూ అవుతాను. సో కాబట్టి థ్యాంక్ యూ శివాజీ అన్న ఫర్ యువర్ లవ్. అండ్ అలాగే ఈ సినిమాలో మిగతా టెక్నీషియన్స్ అందరికీ విషెస్ చెప్తూ, అలాగే ముఖ్యంగా లయ గారి గురించి చెప్పాలి. సో ఎంతో గొప్ప సినిమాలు చేసింది ఆవిడ ఒకప్పుడు. సో ఎన్నో నంది అవార్డ్స్ తీసుకున్నారు. ఒక వెరీ 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 టాలెంటెడ్ యాక్ట్రెస్, మన తెలుగు అమ్మాయి. సో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు. సో ఆవిడకి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. మంచి మంచి ఫిలిమ్స్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఆవిడకున్న అంటే ఒక ఓల్డ్ ఇమేజ్ ఒకటి ఉంది కదా, లయ గారు అంటే చాలా సాఫ్ట్, చాలా స్వీట్గా ఉంటారని చూస్తే నాకు ఒక నిమిషం భయం వేసింది. కత్తి పెట్టుకొని ఎలక్ట్రిక్ షాకులు పెడుతుంది, మర్డర్లు చేస్తుంది, ఇదేదో పెద్ద క్రిమినల్ ఫ్యామిలీ లాగా ఉంది. సో అక్కడే ఒక ఆర్టిస్ట్ కొన్ని ఇమేజ్ని బ్రేక్ చేసి రైటింగ్ చేయడమే ఒక సూపర్ థాట్. అది సుధీర్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో నాకు బాగా నచ్చింది. అలాగే వీడైతే రోహన్ అయితే వెరీ స్పెషల్ అప్రిషియేషన్. నేను చాలా గట్టిగా పగలబడిన ఇవన్నీ 2 పంచులు చాలా బాగున్నాయి. ట్రైలర్లో వచ్చినాయి. సినిమా అంతా కూడా చాలా బాగా చేసావు అనుకుంటున్నాను. అండ్ అలాగే ఆల్ ది బెస్ట్ రోహన్. అలాగే లయ గారు కూడా ఇందాక కూర్చున్నప్పుడు అన్నారు, సో ఏం చేస్తున్నాను అడిగాను. అంటే మంచి సినిమాలు చేస్తున్నానండి, కానీ సక్సెస్ పడాలి కదన్నారు. సక్సెస్తో మీకు సంబంధం లేదండి, మీరు ఎన్నో సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేసేసారు. సో యూ డిజర్వ్ బెటర్ ఆపర్చునిటీస్ అండ్ రోల్స్. ఖచ్చితంగా మీకు వస్తాయని నేను నమ్ముతున్నాను. అంటే ఈ సినిమాతో ఇంకా ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జర్నీ. అలాగే శివాజీ గారు సినిమాని ఎంత ప్రేమిస్తారనేది ఆయన సినిమా నుంచి మనం చూస్తున్నాం. అండ్ ఇందులో ఇంకా కొత్త బాధ్యత, ప్రొడ్యూసర్గా నిలబడి చేస్తున్నారు. అండ్ సో ప్రొడ్యూసర్ అంటే చాలా కష్టాలు ఉంటాయి. ఈ సినిమాని చాలా లిమిట్ టైంలో, చాలా తక్కువ టైంలో చేసి ఈటీవీ వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ని ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అండ్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. అలాగే ఈ సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధ బోసని వీలైతే సీక్వెల్ తీయండి, కుదిరితే ఈసారి థియేటర్లో వేసి తర్వాత ఓటీటీకి రండి. సో మై బెస్ట్ విషెస్ చెప్తూ, ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే సారీ. అండ్ టీం అందరికీ ఇంకొకసారి నా సజెషన్ ఏంటంటే, కుదిరితే ఒక పాయా ఫంక్షన్ పెట్టుకోండి. కుదిరితే అదే పాయా ప్రెస్ మీట్ పెట్టండి. ఇక పాయా మీద ఏం చేస్తారు వచ్చిందా? పాయా అంటే స్పెషల్ ఆలీ గారి గురించి. ఓకే, సో అలీ గారు అంటే స్పెషల్. సో అలా అందరికి ఒకసారి కుదిరితే మాకు కూడా పంపించండి. అవునా? ఓకే, ఎంత ఎక్సైట్ అవుతున్నారో పాయా అంటే. సో థ్యాంక్ యూ అందరికీ. ఇంకంతే. సో ఈ కుర్రోడు ఎవరు? ఇట్రా కొంచెం మీకు కనిపిస్తున్నారా స్టేజ్ మీద పోలికలు? నువ్వు ప్రెజెంటర్వా?
సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా? అలీగారు రండి, అలీగారు రండి, అలీగారు రండి, రండి. సక్సెస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా. ఇదిగో ఇది నీకు అడ్వాన్స్, మంచి హీరో అయిపో ఫ్యూచర్లో. ఓకే. ఓహో. సో వన్స్ అగైన్ టీమ్ అందరికి కాంగ్రాట్స్ చెప్తున్నాను. సో గో ఫర్ ఇట్. ట్రైలర్ చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ February 12th ఈటీవీ విన్లో రాబోతుంది. సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధబోసుని టీం అందరినీ బ్లెస్ చేయండి. నాకు తెలిసి ఇది మీరు అందరూ బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. వన్స్ అగైన్ విన్నర్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఈటీవీ విన్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అనిల్ గారు. అందరికీ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ కార్యక్రమానికి మా వెనకాల ఎప్పుడు ఉండే మా వంశీ శేఖర్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాదు, ఇన్ని ఫ్యామిలీని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు కదా మీరు సినిమాతో. ఈ ఫ్యామిలీని ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు ఈ ఫ్యామిలీని చూసిన తర్వాత? ఇది అసలు ఈ ట్రైలర్ చూసాక దీన్ని ఫ్యామిలీ అంటారా? మీరు చెప్పండి. చాలా వైలెంట్గా ఉన్నారు. ఆడేమో ట్రాన్స్ఫార్మ్ పేలుస్తున్నాడు, ఈడేమో కరెంట్ షాక్ పెడుతుంది ఈవిడ, ఇతనేమో ఏదో క్రిమినల్ లాగా ఏదేదో ఆలోచిస్తున్నారు. క్రిమినల్స్తో తిరిగాను కదా అంటున్నారు. ఇది ఫ్యామిలీ అనాలని నాకైతే అనిపించట్లా, క్రిమినల్ ఫ్యామిలీ ఇది. కరెక్ట్. సో కాకపోతే వీళ్ళ క్రైమ్ ఏంటి అనేది మనం చూడాలి. మిమ్మల్ని మొత్తం హిల్లేరియస్గా నవ్వించడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమైపోతుంది. అండ్ థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. డెఫినెట్గా ఇందాక ఎవరో మెన్షన్ చేశారు మీ ఆరా చాలా చాలా పాజిటివ్ అని. మీరు ఇలానే బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ మాకు అందరికీ అందిస్తూనే ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, వీ హ్యావ్ ఎ Q&A సెషన్. అండ్ మరొకసారి ఎస్ Q&A సెషన్ ఉందండి. అనిల్ గారు థ్యాంక్ యూ, వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. Q&A సెషన్ కోసం ఐ రిక్వెస్ట్ శివాజీ గారిని, లయ గారిని, రోహన్ అని డైరెక్టర్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. అలీ గారు ప్లీజ్ స్టే బ్యాక్, సాయి కృష్ణ గారు ప్లీజ్ స్టే బ్యాక్. వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు అనిల్ రావుపూడి గారు, థ్యాంక్ యూ. అండ్ డ్రాప్ చేయడానికి వెళ్ళినట్టున్నారు శివాజీ గారు, బట్ జాయిన్ అవుతారు. మీన్ వైల్ మనం ఒక పని చేద్దాం, వేదిక మీద ఉన్న వాళ్ళతో Q&A సెషన్ స్టార్ట్ చేయొచ్చు కూడా. ఇంకొన్ని చైర్స్ తీసుకొని వస్తే ఫాస్ట్గా మనం స్టార్ట్ చేయొచ్చు. యా శివాజీ గారు. ఓకే, సాయి కృష్ణ గారు, సుధీర్, శ్రీరామ్ గారు రండి. డైరెక్టర్ యా ఎస్. ఇంకొక చైర్ డన్ అండి. ఇంకా స్టార్ట్ చేద్దామండి మనం. హలో హలో హలో. ఓకే, శివాజీ గారు హాయ్ 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 అండి. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఒక విషయం ఎక్కువగా గమనించాల్సి వచ్చింది, లయ గారు మీరు లుక్ విషయంలో చాలా పోటీ పడ్డారు ఈ ట్రైలర్లో. చాలా యంగ్గా కనిపించారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు లేదా? ఇప్పుడు కూడా అలాగే అంటే దండోరా గత చిత్రాలతో పోలిస్తే చాలా యంగ్. ఇదైతే ఒకటైతే ఫిక్స్ అయ్యానండి, తిరిగి వచ్చిన తర్వాత అన్ని పాత్రలు ఏదో ఒక వేరియేషన్ ఉండే స్క్రిప్ట్లే లక్కీగా దేవుడు నా దగ్గర పంపించాడు, వాటినే ఎంచుకుంటూ వెళ్తున్నాను. ఓకే, మీకు నెక్స్ట్ అఖిల్ బాబు సినిమాలో అసలు అది వేరే, అసలు అది. ఓకే, ఇంకొక సినిమా షణ్ముఖ్ హీరో, దాంట్లో ఒక లాయర్ క్యారెక్టర్ అండి, చాలా అసలు ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ అది. ఓకే, అట్లా దేవుడి దయ వల్ల అన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు వస్తున్నాయి. ఈ సినిమా కాస్టింగ్ విషయం చూసుకుంటే అందరూ మీ ఫ్రెండ్సే ఉన్నారు. ఎటు చూసిన అలీ గారు కానీ లయ గారు కానీ. అంటే ఈ ఫ్రెండ్షిప్ వల్లనే ఈ ప్రాజెక్ట్ అనేది మీకు చాలా కూల్గా అవడానికి అవకాశం ఏర్పడిందా ఎట్లా ఈ కాస్టింగ్ పరంగా? డెఫినెట్గా అండి, అందరూ సపోర్ట్ చేశారండి. ఎక్కడ ఎవరు కూడా మాకు డేట్లు లేవు ఇలా అనేది లేదండి. నేను 48 రోజులు చేశాను ఈ సినిమా. ఈ 48 డేస్లో ఏ ఒక్క రోజు కూడా ఆర్టిస్టుల డేట్లు లేకుండా ఇబ్బంది పడలేదండి. చూసుకొని మాకు ఇంకోటి ఏదైనా చేయాలంటే మళ్ళీ ఆర్టిస్ట్ని అడిగి అలా చేసామండి. ఓకే, అంటే ఈ సినిమా నవ్విస్తుందా, థ్రిల్ చేస్తుందా, ఎట్లా ఏ జోనర్ అనుకోవాలి ఈ సినిమాని మనం? డెఫినెట్గా నవ్విస్తూ టెన్షన్ పెడుతుందండి. డార్క్ కామెడీ ఫిల్మ్ అండి. డెఫినెట్గా లాస్ట్ వరకు మీరు చచ్చినట్టు చూడాల్సింది సినిమా. మధ్యలో కొంత దూరం చూసి వదిలేద్దామంటే అయ్యే పని కాదు. ఒక దశకు వచ్చిన దగ్గర నుంచి మీ వల్ల కాదు అది. ఎవరు ఏంటి ఎందుకు ఇలాగా అనేది మాత్రం లాస్ట్ శుభం కార్డు వరకు అది ఉంటుందండి. లేకపోతే వీళ్ళు అంత ఈజీగా ఒప్పుకోరు కదండి ఈ టీవీలో. సాయి కృష్ణ గారు,
కొన్ని సినిమాలు మీరు అలా సినిమాలు ఒరిజినల్ ఫిలిం అని చేస్తున్నారు, కొన్నేమో సిరీస్లు తీసి దాన్ని సినిమాలుగా తీస్తూ ఉన్నారు. ఏంటండి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఎట్లా కొన్ని ఎట్లా చేంజ్ ఓవర్ అవుతూ ఉన్నారు? ఏంటి ట్రెండ్ని బట్టి వెళ్తున్నారా ఎట్లాగా? కనుక మా అది ఏదో సినిమా అనౌన్స్ చేశారు కదా ఈ మధ్య. కనకం 3 కదా. ఇది బేసికలీ క్యారెక్టర్స్ పాపులర్ అయ్యే కొద్దీ క్యారెక్టర్స్ ఇంకా జనాలు ఓన్ చేసుకున్న దాన్ని బట్టి అలా ప్లాన్ చేస్తామండి. ముందే అనుకుంది ఏం కాదు. సో ముందు సీక్వెల్ సీజన్ 2, సీజన్ 3 ఆర్ సీక్వెల్కి ఐడియాస్ ఉంటాయి. బట్ ఎలా డెవలప్ చేయాలని దానికి సక్సెస్ మెట్రిక్ అవుతుంది. సాయి గారు, అంటే ఇంత మంచి కంటెంట్ పెట్టుకుని ఎందుకు థియేటర్ లాంచ్కి వెళ్ళట్లేదు? ఈ సినిమా అంటున్నారా? సో నేను చెప్తానండి. అయితే శివాజీ గారు లయ గారి కన్నా పెద్ద కాంబినేషన్ ఉండకపోదు. ఓకే, అండ్ ఇది కామెడీ థ్రిల్లర్, వెరీ సేఫ్ థియేటర్లో వేసినా కానీ. ఓకే, అండ్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది, ట్రైలర్ చూసారు మీరే. సో ఈటీ విన్లో ఓటీటీ యాజ్ ఎ బ్రాండ్గా, సో ఓటీటీలో సినిమాలు కూడా చేయాలి కదా. ఓకే, అండ్ ఓన్లీ ఆన్ ఈటీవీ విన్ అనే బ్రాండ్ కూడా మేము బిల్డ్ చేయాలి. సో ఓన్లీ ఆన్ ఈటీవీ విన్ అనే బ్రాండ్ బిల్డ్ చేయడానికి ఇంతకన్నా మంచి సినిమా మాకు దొరకదు. సో వెరీ సేఫ్ అండ్ వెరీ ఈజీ, వెరీ కామెడీ అండ్ ఫ్యామిలీ సబ్జెక్ట్. సో రీసెంట్గా సంక్రాంతికి అందరు థియేటర్కి ఎలా చూసారో, ఈసారి సంక్రాంతిని ఇంటికి పట్టుకెళ్దాం అనేది మా థాట్. సో వెరీ వెరీ సేఫ్ సినిమా మాకు ఇది, అండ్ అందుకే ఓటీటీకి ప్రిఫర్ చేస్తున్నాం. సో థియేటర్ ఫిలిం అనేది ఒక బ్రాండ్ అయితే, సిరీస్ అనేది ఒక బ్రాండ్ అయితే, ఓన్లీ ఆన్ ఈటీవీ అనేది కూడా ఒక బ్రాండ్ అవ్వాలి. ఆ బ్రాండ్కి మంచి సినిమా అవ్వాలి. దీంతోనే మొదలవుతుంది ఈజ్ వాట్ మేము బిలీవ్ చేస్తాం. ఓకే, కంగ్రాట్స్. శివాజీ గారు, మీరు మాట్లాడుతూ అనిల్ గారిని హీరోగా మీ ప్రొడక్షన్లో చేసేలా కనిపిస్తున్నారు. ఏమన్నా అలాంటి థాట్స్ ఉన్నాయో మీకు అనిల్ రావిపూడి గారిని? అనిల్ చేస్తాననలే కానీ 100 ఎకరాలైన అమ్మేను. 100 ఎకరాలైన అమ్మేను అలీ గారిది. మీరు మూవీ చేయడానికి అనిల్ గారి ఎకరాలు అమ్మడం ఎందుకు? అంటే కాంబినేషన్ అడ్వాన్స్ ఇచ్చాడు కదా, ముందు మనకి ఈడు కదా ఆఫర్. ఇప్పుడు అనిల్ ఆయనకి ఇస్తాడు కాబట్టి. డాలర్స్ అడ్వాన్స్ ఇచ్చిన వ్యక్తి అలీ గారు. టైం ఇండస్ట్రీలో డాలర్ అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ట్రంప్ అడ్వాన్స్ ఇచ్చాడు. ఆయన 50 ఏళ్ళు కంప్లీట్ చేసేటప్పటికి మీరు ప్రొడ్యూసర్గా మూవీ తీసుకొస్తారని ముందుకి డాలర్స్ ఇప్పుడే ఇచ్చారుగా అలీ గారు. ఏమా ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు కదా 50 ఏళ్ళు ఇంకో 2 yearsలో కంప్లీట్ అవుతుంది అని చెప్పి. సో మీ 50 years కంప్లీట్ అయ్యే టైంకి మీరు ప్రొడ్యూసర్గా మూవీ వస్తుందా అని ఇందాకే కదా డాలర్స్ ఇచ్చారు. అనిల్ హీరోగా చేస్తే ఆలీ నిర్మాతగా ఉంటాడు. ఓ గ్రేట్. డైరెక్టర్ నువ్వా? డైరెక్టర్ ఇగో సుధీర్. సుధీర్ నెక్స్ట్ సినిమా డెఫినెట్గా. ఎందుకంటే అనిల్ ఈజ్ నాట్ ఎ డైరెక్టర్, ఈజ్ ఏ కమెడియన్, డాన్సర్. మంచి అంటే సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులకు కూడా తనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్, నాకు ఇలా కావాలి ప్లీజ్ అన్నాడు. ఎందుకంటే సినిమాలు చూసి 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 ఎదిగి ఇండస్ట్రీకి వచ్చి రైటర్గా తను ఫస్ట్ పేపర్ మీద కలం పెట్టింది నా ట్రాకే. ఇందాక చెప్పా బాస్ అనే సినిమా, నాగార్జున గారి హీరో. ఆ సినిమాకి ఫస్ట్ ట్రాక్ రాసింది నా పైనే. బాస్ నుంచి బిగ్ బాస్కి డైరెక్షన్ చేసేంత రేంజ్కి ఎదిగాడంటే తను టాలెంట్ అది. సో ఎందుకంటే తను మంచి డైరెక్టర్ కాబట్టి, తన దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి చిరంజీవి గారు పిలిచి ఎస్ మనం చేద్దాం అబ్బాయి అని సినిమా చేయటం జరిగింది. ఈజ్ ఎ టాప్ గ్రేట్ డైరెక్టర్ అండ్ గ్రేట్ యాక్టర్. ఓకే శివాజీ గారు, సో ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ కాబట్టి మీ ఫ్యామిలీ కూడా ఇలా వైల్డ్గా ఉంటుంది. ఎందుకంటే మీ ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నారంటే ఇల్లు పీక్ పందిరేస్తారు. లక్కీగా నాకు ఆ ప్రాబ్లం లేదండి. ముందు నుంచి కంట్రోల్లో పెట్టారా? కంట్రోల్ కాదండి, నాకైతే దేవుడు ఆ ఇబ్బంది ఇవ్వాల. నేను అనుకున్నాను అదే, ఇద్దరు మగపిల్లలు అనేసరికి సహజంగా మా ఇంట్లో మాకు ఎప్పుడు భయం ఉండదు. మా నాన్న మా తాతల దగ్గర నుంచి కూడా మా ఇంట్లో అన్ని దున్నపోతులే, గేదెలు ఉండవు. సో మాకేం అటువంటి ఆలోచన అయితే ఏం రాదండి. సన్స్ట్రోక్ లేదు. శ్రీరామ్ గారు, హలో అండి. ఇక్కడ హాయ్, కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్. సాంప్రదాయని సుప్పిడి సుద్దపూసనికి అయితే 30 members కనిపిస్తున్నారు ఆర్టిస్టులు. సో బీయింగ్ ఎ డెబ్యూటెంట్ 30 members ఆర్టిస్ట్ని ఒక దగ్గర పెట్టి యాక్ట్ చేయించడం అనేది ఇట్స్ అ వెరీ మచ్ ఛాలెంజ్ అనే చెప్పాలి. అండ్ మిమ్మల్ని చూస్తుంటే చాలా కాన్ఫిడెంట్గా కూడా కనిపిస్తున్నారు. సో ఎట్లా హ్యాండిల్ చేశారు ఇదంతా? అంటే కష్టమే, బట్ కాకపోతే ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం అసలు కష్టం కాదండి.
ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం 50 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని. ఈయనకి నాలాంటి వాడు ఒకడు కొత్తగా వచ్చి ఇలా చేయండి అని చెప్తే చేయాల్సిన అవసరం లేదు. ఆయన వేలో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ స్టిల్ ఆయన ప్రతి సీన్ ముందు ఇది నీకు ఓకేనా, ఇలా చేస్తే ఓకేనా, ఇంకేమన్నా మార్చాలా, లేదు నువ్వు చెప్పు. సో ఈయన ఇలా ఉన్నారు, ఆయన అలాగే ఉన్నారు, ఆవిడ అలాగే ఉన్నారు. సో అలా ఇంకా పెద్ద యాక్టర్స్ చేశారు. రఘుబాబు గారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ, పృథ్వీ గారు కానీ. సో చాలామంది ఎవరైనా సరే ఏంటంటే వాళ్ళ సపోర్టే నాకు ఎక్కువ ఉంది. సో నాకు వర్క్ ఈజీ అయిపోయింది చాలా ఈజీగా. సో నా కాంట్రిబ్యూషనో లేదంటే నా టాలెంటో లేదా నేనేదో చెప్పి అనడం కన్నా వీళ్ళు సపోర్ట్ చేశారనడం అనేది కరెక్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఎవరిని డైరెక్ట్ చేయబోతున్నారు? చెప్తానండి తొందరలో. శివాజీ గారు హాయ్ అండి. హాయ్. మీరు అంటే మీ ప్రయాణం చూస్తుంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలైంది, హీరో అయ్యారు. మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఒక హై పిచ్లో ఉంటుంది మనకి. కోర్టు కానీ ఇప్పుడు చూస్తున్న ఈ ట్రైలర్ చూస్తే కానీ అంటే ఒక ఆల్ ఏజెస్లో ఆర్టిస్ట్గా చాలా ఫెరిష్ అవుతున్నారు. ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా అండి. థ్యాంక్స్ టు బాపినీడి గారు. మళ్ళీ నాకు అయిపోయింది అనుకున్నాను నేను, ఇంకా లేదు మనకి అని. ఆఖరి ప్రయత్నంగా వాళ్ళ ఓటీటీ వచ్చింది, వెళ్ళి కలుద్దాం అన్నప్పుడు యాక్ట్ చేయొచ్చు కదా అన్నారండి. అక్కడ మొదలైందండి. నేను చేస్తాను కానీ ఎవరు నేను చేస్తావా అన్నారు. అలా మొదలైందండి. సో నేను అంటే ఇంకొక అదృష్టం ఏంటంటే నా ఈ 30 ఇయర్స్ కెరియర్లో అసలు నేను క్యారెక్టర్లు చేసిన ఒక్క సినిమా కూడా ఫెయిల్ అవ్వాల. 99% మేమిద్దరం చేసినవి కూడా ఏది ఒక్క ఫెయిల్యూర్ సినిమా లేదు. మేమిద్దరం క్యారెక్టర్ ప్రేమంటే ఇద్దరు కానీ, ఆ తర్వాత టాటా బిర్లా మధ్యలో లైలా కానీ, ఆ తర్వాత అదిరిందయ్య చంద్రం కానీ, ఆ తర్వాత ఇది కుబేర్లు, ఏది కూడా ఒక్కటి కూడా క్యారెక్టర్లో చేసిన సినిమాలు ఎంతవరకు మిస్ అవ్వాల. లక్కీగా వచ్చిన తర్వాత నేను బాపినీడి గారు అంత అవకాశం నేను చెప్తాను అన్నప్పుడు నేను డిసైడ్ అయింది ఒకటి, 13 సంవత్సరాలు సినిమా డబ్బులు లేకుండా బతికాను నేను. డబ్బుల కోసం బతకొద్దు. డబ్బులు అవసరమే, అలాగని డబ్బులు అవసరం లేదని కదా, డబ్బులు అవసరమే కదా, డబ్బుల కోసం సినిమా చేయొద్దు. డబ్బులు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పెడితే సినిమా చేయదలుచుకోవాలి. కంటెంట్ ఉంటేనే చేస్తున్నానండి. సో కాబట్టే మీరు చూస్తున్న సక్సెస్లు, అలాగే కొంత లక్ కూడా ఉండొచ్చు. భగవంతుడు మధ్యలో చాలా రోజులు నన్ను టెస్ట్ చేశాడు కాబట్టి చాలా వీడు టెస్ట్కి నిలబడ్డాడని మేబీ ఇస్తూ ఉండొచ్చు అండి. అంతే. ఎండ్ ఆఫ్ ద డే ఆలీ అన్న కూడా ఎప్పుడు చెబుతుంటాడు, ఇండస్ట్రీలో కొంచెం లక్ అనేది ఆవగించంతన్నా కావాలి. అదే ఉండొచ్చు. ఇంకా లయ గారిని అడుగుదామండి, బాగోదు ఆవిడ అనుకుంటుంది అన్ని నేనే డబ్బులు ఇచ్చి చెప్పించుకున్నాను అనుకుంటుంది. హలో అండి. సాయి గారు మీకు ఈ థియేటర్ అండ్ ఓటీటీ కాంబినేషన్ అనేది సక్సెస్ఫుల్ ఫార్ములాగా అంటే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కదా. ఎక్స్క్లూజివ్లీ ఈటీవీ కంటెంట్ అనేది పిక్ చేయడానికి ఏమైనా కొన్ని నామ్స్ పెట్టుకున్నారా? ఎలా పిక్ చేస్తున్నారు? అంటే ఆఫ్టర్ ఇది థియేటర్స్ లిటిల్ ఆర్ట్స్ తర్వాత రాజవేచ్ రాంబాయ్ తర్వాత ఎక్కడో వి ఫెల్ట్ దట్ ఓన్లీ ఆన్ ఈటీవీ అనే బ్రాండ్ డైల్యూట్ అవుతుంది అనుకున్నాం. సో డైల్యూట్ చేయకూడదు. ఒక 90s ఎలా అయితే ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ద తెలుగు ఓటీటీ స్కేప్ అయిందో అది ఓన్లీ ఈటీవీలోనే అయింది. సో ఓన్లీ ఆన్ ఈటీవీన్ అనే బ్రాండ్ని, ద ఒరిజినల్ ఆన్ ఈటీవీన్ అనే బ్రాండ్ని మళ్ళీ రిస్టోర్ చేయడానికి ఇంతకన్నా మంచి సినిమా మాకు దొరకదని సో ఈ సినిమాతోనే మొదలుపెట్టాం. అంటే పిక్ చేయడానికి ఎలా పిక్ చేస్తారు? ఏది పిక్కింగ్ ఏం లేదు, యాక్చువల్లీ డన్ ఫర్ థియేటర్. సో ఆ బ్రాండ్ పొజిషనింగ్ని మీకు కాపాడటం కోసం దీన్ని ఓటీటీ తీసుకొచ్చాం. కొంచెం సాక్రిఫైస్ చేశారు, చేయించాల్సి వచ్చింది, కష్టం ఉంది బాగా. నన్ను చేయించవసరం లేదండి, ఇది దీనికి అని అంటే ఈటీవీ విషయంలో నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది అంతే. వాళ్ళు ఏం చెప్తే అదే. లై గారు మోస్ట్ వైలెంట్ క్యారెక్టర్ చేశారేమో కెరియర్లో ఇప్పటి వరకు. కొంచెం మనోహరంలో కొంచెం టఫ్ క్యారెక్టర్ చూసాము, ఇది మరీ వైల్డ్ క్యారెక్టర్లా అనిపిస్తుంది. అంటే ఏంటి, నేను కూడా వైల్డ్ అనుకోలేదు యాక్చువల్లీ. అది చూస్తే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను విన్నప్పుడు అయితే తన ఫ్యామిలీని కోసం ఏమైనా షిల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. అండ్ తన ఫ్యామిలీనే తన ప్రపంచం, బయట సంబంధం లేదు, ఏమవుతుందో సంబంధం లేదు అలా. సో దాట్ ఈస్ వేర్ ఈ షేడ్స్ అన్నీ వచ్చాయి. సో ఇక్కడ చూస్తే చాలా వైలెంట్గానే ఉంది. సో నేను కూడా ఫుల్ సినిమా చూస్తే అసలు ఏంటి అంటే నా పోర్షన్ వరకే తెలుసు కాబట్టి మిగతావి కూడా చూస్తే బాగుంటుంది నాకు కూడా.
నేను ఎప్పుడు చూడాలా నేను లయ కూడా ఎందుకు ఒప్పుకొని ఉంటుంది అంటే నేను ఇప్పుడు అనుకుంటున్నాను, నేను కొంచెం వాళ్ళ ఆయన్ని కంట్రోల్లో పెట్టడానికి అని ఒప్పుకుందేమో. అదే అంటే బాసీ వైఫా మీరు? ఇందాక ట్రైలర్ లో వచ్చింది కదా బాసీ వైఫ్ అని, రియల్ లైఫ్ లో అదేనా? అంటే అండి ఇంట్లో అంటే ఏ సామాన్లు రియల్ లైఫ్లో కదా అడిగారు, ఇంట్లోనా? రియల్ లైఫ్ రియల్ లైఫ్ కదా, రియల్ లైఫ్లో అడుగుతున్నారు. ఇంట్లో ఇంట్లో సామాన్లు ఎక్కడ పెట్టాలి అక్కడ వరకు ఆల్ దిస్ థింగ్స్, కిడ్స్ స్కెడ్యూల్, ఇవన్నీ నేనే బాస్. ఫైనాన్సెస్ అండ్ ఆల్ ద అదర్ థింగ్స్ అసలు నాకు ఇంత కూడా తెలియదు. వాట్ హీస్ డూయింగ్, హౌ ఈస్ ఇన్వెస్టింగ్, అదంతా ఆయన బాస్. సో బయట అంతా హీస్ బాస్, ఇంట్లో నేను బాస్. సో దాట్స్ ఆల్ ఇట్ ఇస్. లయ గారు, అంటే సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన తర్వాత మంచి పాత్రలే వస్తున్నాయి మీకు. అంటే సక్సెస్ ఫెయిల్యూర్ని పక్కన పెడితే యువర్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్సే వస్తున్నాయి. బట్ ఇందాక అనిల్ అన్నారు, మీకు డిసప్పాయింట్మెంట్ ఉందా? సక్సెస్ అనే రాలేదు, మీరు అనుకున్న డిసప్పాయింట్మెంట్ అన్నారు అనుకునే రీతి? అండి సక్సెస్ ఉంటే డెఫినెట్లీ ఒక ఎనర్జీ వస్తుంది. అంటే ఇప్పుడు మనం బాగా చేయగలమా చేయలేమా ఇది కాదు. సక్సెస్ ఇస్ వేర్ ఆడియన్స్ హ్యావ్ యాక్సెప్టెడ్ అస్ అనేది ఒకటి. హౌ డు వి నో వాళ్ళు ఏమనుకుంటున్నారో మాకు తెలియదు కదా. దట్స్ ద ఓన్లీ వే. సో సక్సెస్ వల్ల ఒక ఎనర్జీ వస్తుంది, ఆ ఎనర్జీ మిస్సింగ్ అంతే. సో అది దీంతో అట్లీస్ట్ కొంచెం పూర్తవుతుందని అనుకుంటున్నాను, చూడాలి. శివాజీ గారు సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా. యాక్చువల్లీ చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంది ట్రైలర్ చూస్తే. అదే మేము మిస్ అయిన ఒక వింటేజ్ ఆ కపుల్ని ఇప్పుడు చూడడం చాలా హ్యాపీగా ఉంది. అయితే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఆర్ ఎల్స్ యాజ్ ఎ ఆర్టిస్ట్గా ఏది మోస్ట్ కంఫర్టబుల్ అంటే ఏం చెప్తారు సార్? దేవుడు నాకు ఒక అదృష్టం వరం ఇచ్చాడమ్మా, మల్టీ టాస్క్ చేయగలను. సో కాబట్టి ఇది ప్రొడక్షన్ సైడ్ నేను డీల్ చేయగలను కాబట్టి నేను అంత ఎక్కువ స్ట్రెస్ ఏం లేదు. బట్ వన్ థింగ్, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. సో ఐఎమ్ ఆన్సరబుల్ టు ఈటీవీ విన్ కదా. సో ఆ కొంచెం అది మాత్రం ఉండేది ఎప్పుడు మైండ్లో. పైగానేమో సార్ ఫస్ట్ కట్ నేను చూపిస్తాను, మీకు ఏది ఇందులో నచ్చలేదు అని అంటే వాళ్ళు రెస్పెక్ట్ చేశారు కాబట్టి నాకు ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. కాబట్టే అందరినీ అదిలిచ్చాను, ఒక్కోసాట ఏంటి బాబు అని అన్నాను, అజమాయిషి మందలించడం. బట్ ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ మ్యాటర్స్ కదండి. ఎగ్జాక్ట్లీ. ఎవరికైనా సరే రేపు అది వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్ని ఇస్తుంది. సార్ కొన్ని కథలు చూస్తున్నప్పుడు ఎంత మెయిన్ లీడ్స్ క్రైమ్ చేసినప్పటికీ కూడా లాస్ట్కి ఆడియన్స్ చూసే వాళ్ళకి వీళ్ళకి దొరకకూడదు, వీళ్ళు దొరకకూడదు అని అనుకుంటూ ఉంటాం. ఆ పర్ఫార్మెన్సెస్ని మనం అంత ఇది చేసుకుంటాం. సో ఈ కథ కూడా అలాగే ఉంటుందేమో, లాస్ట్కి ఈ శ్రీరాము అండ్ ఈ ఫ్యామిలీ ఎవరు దొరకకూడదు, ఉత్తర వీళ్ళు ఎవరు దొరకకూడదు అన్న అభిప్రాయం క్రియేట్ అయింది యాక్చువల్లీ ట్రైలర్. అలా ఏం లేదమ్మా, వీళ్ళు దొరికితే బాగుండు అన్నట్టుంటుంది. ఇలాంటి ఒక ఫ్యామిలీ దొరికితే బాగుండు అన్నట్టుంటుంది. అంటే మాకు క్రైమ్ తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నాం కాబట్టి అందుకే ఆ టైటిల్ కూడా పెట్టడానికి రీజన్ అదే. చూడటానికి ఏమో చాలా బాగుంటారు కానీ చాలా వైల్డ్ మనుషులు. చూద్దరు కానీ. ఆల్ ద వెరీ బెస్ట్ సాయి గారు. సార్ యాక్చువల్గా అనగనగా ఉన్నది కూడా మీరు ముందు సినిమాగా రిలీజ్ చేసిన తర్వాత థియేటర్లో రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా అలా చూడొచ్చా? సాంప్రదాయాన్ని సుబిని శుద్ధభూషణ్ని కూడా మీ దాంట్లో రిలీజ్ అయిన తర్వాత ఆ రెస్పాన్స్ వచ్చాక థియేటర్గా కూడా ఏదన్నా అంటే రెస్పాన్స్ గురించి డౌట్ లేదండి అసలు. ఆబ్వియస్లీ చూస్తుంటేనే అర్థమవుతుంది. రెస్పాన్స్ గురించి డౌట్ లేదు. అదే అనగనగా కూడా జస్ట్ కపుల్ ఆఫ్ షోస్ వేసాం అంతే. యా దట్స్ వాట్. ఏమండి ఇది ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఆన్ ఈటీవీ విన్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ రోహన్. శివాజీ గారు, అంటే ఊరు వెళ్ళిపోదాం అనుకున్నారు కదా, అన్ని కట్టుకొని మరి సడన్ గా ప్రొడ్యూసర్ అయ్యారు, అన్ని డబ్బులు వచ్చేసాయి అప్పుడే. ఆ డబ్బులు వాళ్ళే కదా, డబ్బులు వాళ్ళే కదా. పేరు మనకి ప్రొడ్యూసర్ అని కానీ ఎగ్జిక్యూషన్ చేశాం కాబట్టి రెస్పాన్సిబిలిటీ మనకి ఇచ్చారు కాబట్టి ప్రొడ్యూసర్ అయ్యాం కానండి. లేకపోతే డబ్బు ఈటీవీదే కదండి. ఓకే, అంతే తప్ప మంది అంటే ఏమంటే మనవి మాత్రం కావండి డబ్బులు. 100% ఈటీవీ డబ్బులే అవి, ఈటీవీ వాళ్ళే నిర్మాతలు అంతే. అంటే ఇవన్నీ మీరు 90s ఆ వెబ్ సిరీస్ చేసిన తర్వాత వచ్చాయా లేదా కోర్టు రిలీజ్ అయిన తర్వాత వచ్చాయండి? సినిమా అనేదే వచ్చింది ఈటీవీతో, మళ్ళీ చేయాలి అనే ఆలోచన మొదలైందే ఈటీవీ విన్ తోటి, అంతేనండి. అలాగా కంటిన్యూ అవుతాయి. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా అండి. నేను దాదాపు 6 సినిమాలు చేశాను ఈటీవీలో, అంటే ఉషా కిరణ్ మూవీస్లో. సో అప్పటి నుంచి నాకు వాళ్ళతోటి మంచి రిలేషన్ ఉందండి. అంటే ఆ చనువుతోని ఎవరిని అడగలేక
వెళ్దామా ఉందామా అనే పరిస్థితుల్లో నేను బాపినీడి గారికి మెసేజ్ పెట్టి ఒకసారి కలుస్తానండి అంటే నా దగ్గర రీమేక్లు ఉన్నాయండి, ఒక 2 రీమేక్లు ఉన్నాయి, అడుగుదాము, వాళ్ళు ఓటీటీ పెట్టారు కదా, అట్లీస్ట్ దాంట్లో స్టక్ అయిపోయిన డబ్బులన్నా వెనక్కి తీసుకుందాము అనే ఆలోచనతోటి వెళ్ళినది. అంటే కెరీర్ మళ్ళీ స్టార్ట్ చేసింది అక్కడ. అలా ఒకటండి, నేనైతే డబ్బుల కోసం కాంప్రమైజ్ అయ్యే రకాన్ని కాదు. సో నా మీద ఒక నమ్మకం ఉంది వాళ్ళకి. అలా ఈ సినిమా నాకు అప్పచెప్పారు. కథ వచ్చింది, నా దగ్గరికి వచ్చాడు అబ్బాయి, కథ చెప్పాడు. కథ చెప్పిన తర్వాత నేను వాళ్ళ దగ్గర పంపించాను. ఇది నేనే చేద్దాం అనుకుంటున్నానండి అని చెప్పి. సో అలా ఇంకా వేరే తను ప్రొడ్యూసర్ని తీసుకొచ్చినా కూడా లయ అంటే, నేనంటే, ఇంతమంది ఆర్టిస్టులు అంటే ఎంత చేయగలడో, వాళ్ళు పెట్టగలడో పెట్టలేడో ప్రొడ్యూసర్, అది ఇంకా టైం పడుతుందేమో అని ఊరికే ఒక రాయి వేసా. కథ నచ్చిద్ది, ఈటీవీకి సరిపోయే కథ అని పంపించాను. అలా అయిందండి. ఓకే. సాయికృష్ణ గారు, అంటే మిగతా ఓటీటీలని అంటే కాంపిటీషన్లో ఉన్నారు కదా, అందుకని తీసుకెళ్దామని ఇట్లా మీరు డైరెక్ట్ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తారు. ఓన్లీ తెలుగే చేస్తారా, లేదంటే కమింగ్ అప్లో తమిళ్ అవి కూడా కొంచెం టేకప్ చేస్తారా, అంటే కాంపిటీషన్ తట్టుకుందికి? వెరీ సూన్ చేస్తాం. ఈటీవీ విల్ బి ఇన్ తమిళ్, మలయాళం, కన్నడ వెరీ సూన్. అంటే ఏంటి కాంపిటీషన్, వాళ్ళతో సరిగా పోటీ పడటానికా, లేదంటే మీ ఓన్? అలా కాదు, తెలుగు కథలు అన్ని లాంగ్వేజ్లో చెప్పడానికి అంతే. ఓకే. రోహన్, అలీ గారు, ఎట్లా అనిపిస్తోంది? 50 years అంటున్నారు కదా, ఇంకా అంటే ఇట్లాంటి కొత్త కొత్త డైరెక్టర్లతో వర్క్ చేయడము, సీనియర్లతో చేశారు, ఎట్లా అనిపిస్తోంది మీకు? నేను ప్రతి సినిమా ఇది నా మొదటి సినిమా అనుకొని యాక్ట్ చేస్తాను, అంతే తప్ప నేను సీనియరు ఇన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వేంటి నాకు చెప్పే అది ఎప్పుడూ ఉండదు. డైరెక్టర్ తను, శివ ఆఫ్ ది క్యాప్టెన్, మేము ప్రేక్షకులం, ఎక్కుతుంటాం దిగుతుంటాం, పర్మనెంట్గా ఉండేది వీళ్ళే. సో అందుకోసం నేను చెప్తుంటా, ప్రతిసారి ప్రతి ఈవెంట్లో చెప్తుంటా, నిర్మాత గుళ్ళో భగవంతుడు అయితే గుడి పూజారి డైరెక్టరు, మధ్యలో ఉన్న నటులు అందరూ టెక్నీషియన్స్, భక్తులు. ప్రసాదం పెడితే తినటం, దండం పెట్టుకోవటం, వెళ్ళిపోవటం, ఇదే. అందుకోసం ఇన్నేళ్ళు ఉన్నాం, ఇంకా ఉంటాం కూడా. థ్యాంక్ యూ అండి. ఫైనల్ క్వశ్చన్. రోహన్, సో ఆల్రెడీ 90sలో నీ క్యారెక్టర్ ఎంత ఎలివేట్ అయిందో అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం అండ్ ఎక్కడికి వెళ్ళినా దాంతో గుర్తుపెట్టుకున్నాం. బట్ నౌ ఇప్పుడు సాంప్రదాయాన్ని సుబిని శుద్ధపూసని క్యారెక్టర్ కూడా ఇంకొక ఐకానిక్ క్యారెక్టర్ అవుతుంది అంటే వాట్ యూ విల్ సే? ఎస్, 100%. 90s క్యారెక్టర్ వేరే, టోటల్ కాంట్రాస్ట్ క్యారెక్టర్. అందులో నిజంగానే సుప్పిని శుద్ధపూసనిలో యాక్ట్ చేసేటోడు, ఇందులో నిజంగానే సైకోపాత్. సో నాకు తెలిసి దిస్ ఇస్ ఈక్వల్ పోటీ ఆదిత్య క్యారెక్టర్, మిథిల్ క్యారెక్టర్. సో ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హేమంత్. డైరెక్టర్ గారు సార్, ఓకే. సో ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యూర్ రిలీజ్. థ్యాంక్ యూ. అండ్ డీలింగ్ విత్ ఇంతమంది యాక్టర్స్ ఎలా అనిపించింది? లైక్ ఒక్కొక్క ఆల్మోస్ట్ అందరూ, అలీ గారు ఉన్నారు, శివాజీ గారు, లయ్య గారు, చాలా ఎక్కువ స్టార్డమ్ ఉన్న యాక్టర్స్ అందరూ ఉన్నారు. అండ్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ కమిడియన్స్ కావచ్చు, చాలా మంది ఉన్నారు. కాస్టింగ్ అంతా చాలా పెద్ద కాస్టింగ్ ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ ఫిలిం డీలింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్, ఏంటి మీ ఎక్స్పీరియన్స్? అదే చెప్తున్నానండి, ఇందాక కూడా అదే చెప్పాను. యాక్చువల్గా ఏంటంటే నాకు చాలా హ్యాపీ, అంటే ఫస్ట్ సినిమాకి ఇలాంటి లెజెండరీ యాక్టర్స్తో చేయడం అనేది చాలా తక్కువ మందికి దొరుకుతుంది. సో ఎప్పుడైతే శివాజీ గారు ఆన్ బోర్డ్ అయ్యారో ఆటోమేటిక్గా ఈ కథను చూసే విధానం కూడా కొంచెం మారింది. సో డెఫినెట్గా దీంట్లో కూడా క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి, ఎందుకంటే అలీ గారు కావచ్చు, ఇందాక నేను చెప్పినట్టు రఘుబాబు గారు కావచ్చు, ఇలాంటి క్యారెక్టర్స్ అందరినీ సారే సజెస్ట్ చేసి తీసుకొచ్చారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చెప్పే చేశారు. సో ఆయన సొంతంగా డెసిషన్ తీసుకొని చేయలేదు. సో బట్ వీళ్ళందరినీ చేస్తున్నప్పుడు ఏంటంటే ఎట్లేదన్నా కూడా హ్యాపీ, ఒక చిన్న అంటే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని టీవీలోనూ సినిమాలను చూసి అరే భలే చేస్తున్నారు వీళ్ళు అనుకున్న వాళ్ళని మనం ఈరోజు యాక్షన్ చెప్తున్నామంటే వాళ్ళకి డెఫినెట్గా హ్యాపీ ఫీలింగ్, నాకు డౌట్ ఏం లేదండి. సో థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ శివాజీ సార్. అది డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అండ్ మీరు చాలా సపోర్ట్ చేశారని కూడా చెప్తున్నారు. అండ్ మీ జర్నీలో మీరు చాలా మంది డైరెక్టర్స్తో ట్రావెల్ అయ్యి ఉన్నారు, వర్క్ చేసి ఉన్నారు, చాలా మంచి హిట్స్ కూడా పడ్డాయి. సో మీరు సుధీర్ గారిలో అబ్జర్వ్ చేసిన వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అండి? సుధీర్ కథ బాగా తయారు చేసుకోగలడు, 100% డౌటే లేదు. సో తనకి కనుక కరెక్ట్ కెమెరామెన్ కనుక దొరికాడంటే బ్రహ్మాండంగా చేయగలడు, అనుమానమే లేదండి. లాంగ్ వే టు గో. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ సినిమా ఇందాక మీరు అడిగారు కదా సార్ ఓటీటీ, ఈ సినిమా మీరు జనరల్గా ఏంటంటే బ్రాండెడ్ ఓటీటీలు ఉంటాయి కదా, వాటిల్లో వచ్చే కంటెంట్ దాని క్వాలిటీలు ఉంటాయి కదా,
మీరు ఈ సినిమా ఆ లెవెల్కి ఏమాత్రం ఇంచు కూడా తగ్గదండి. ఆ టాప్ నాచ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, దానికి ఎటువంటి ఒక చిన్న క్వాలిటీ కానీ, సౌండ్ కానీ, విజువల్ కానీ ఏది కూడా అంత కేర్ తీసుకొని చేసామండి ఈ సినిమా. సో రేపు 12వ తారీఖు మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ సినిమాని 1కి 10 మందికి చెప్పి ఈ సినిమా చాలా పెద్ద రేంజ్కి తీసుకుపోతారు. లైక్ 90s, ఏ మాత్రం డౌట్ లేదు నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది క్వశ్చన్ కాదు, అది 90s బయోపిక్ లో మీరు మదర్ గురించి చెప్తారు చూడండి, అమరా, అది అప్పుడు అది చాలా మంది ఎమోషనల్ అయ్యారు అది టీవీ ముందు కూర్చొని. అసలు సమస్య లేదు అసలు, అది అంటే చాలా రోజులు హాంట్ కూడా చేస్తుంది డైరెక్టర్ అమ్మ గురించి. ఆ సినిమా కూడా డైరెక్టర్ ఆదిత్య అలాగే నాతోటి రేపు తను ఒక సినిమా చేశాడు, అంటే 90s కిడ్ ఆదిత్య, అది కంటిన్యూషన్లోనే ఒక సీన్ మాత్రం ఫ్లాట్ అందరం. అసలు అమ్మ గురించి చెప్పేటప్పుడు ఈసారి నాన్న గురించి చెప్తాడు. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీడియా ఫర్ యువర్